అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి. మనము ఆత్మబోధ గురించి తెలుసుకుందాం. ఆత్మబోధ అంటే ఏమిటి? ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేవుడు అనేటిది ఏంది మనకు తెలియాలి. మొట్టమొదట ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఆయన నుంచి ప్రసరిస్తున్న ఈ వెలుగుతోనే విశ్వమంతా ఏర్పడ్డది. ఆ విశ్వానికి మళ్ళీ ప్రాణశక్తి ఒక వెలుగే. పరమాత్మ ధ్యానం ద్వారా విశ్వాన్ని సృజించింది. విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్యము పరమాత్మ యొక్క వెలుగు. దీన్నే సర్వాత్మ అంటారు. మొట్టమొదట ఈ భౌతిక ఏదైతే మొట్టమొదట ఉన్నదో ఫౌండేషన్, ఈ ప్రకృతిని మహత్తత్వం అంటారు. దీన్ని సృష్టించిండు. ఆ ప్రకృతి సృష్టించిన తర్వాత ఈ ప్రకృతి అనేది మాయ. తన మెడిటేషన్ యోగ నిద్రతోని యోగమాయతోని కూడి ఉండి యోగ నిద్ర ద్వారా యోగం లోపల ఈ ప్రకృతిని సృష్టించిండు. తన డ్రీమ్ ఏదైతే కళ ఉన్నదో ఆ కళతోని విశ్వాన్ని, జగత్ ఏదైతే విశ్వం ఉందో మొత్తం దాన్ని సృష్టించిండు. దీన్నే యోగమాయ అంటారు. అందుకే అంటాడు ఇప్పుడు అర్జున, నేను యోగమాయతో కూడి ఉన్నా, నేను అందరూ అవ్యక్తుని అనుకుంటారు, సామాన్యంగా నన్ను గుర్తించలేకపోతారు. యోగమాయ అనేది ఒక ప్రపంచం, భౌతిక ప్రపంచము, త్రిగుణాత్మకమైన ప్రపంచము, ఇవన్నీ కలిపి యోగమాయ కింద లెక్క పెట్టింది. మొట్టమొదటి ఉన్నది పరమాత్మ ఒకడే. పరమాత్మ మెడిటేషన్ చేసి విశ్వాన్ని అంతా సృష్టి, మెడిటేషన్ లోపల తన యొక్క స్వప్నం, డ్రీమ్, ఆ డ్రీమ్ ద్వారా విశ్వాన్ని. అందుకే ఈ ప్రపంచం అనేది అవిద్య, పరమాత్మనేమో సత్తు, ప్రపంచమేమో అసత్ అంటారు. అందుకే ప్రపంచం అనిత్యం, పరమాత్మ నిత్యం. ప్రపంచం అవిద్య, మాయ అంటారు. ఈ అవిద్యను తన యోగ శక్తి ద్వారా సృష్టించి పరమాత్మ మొట్టమొదట ఉన్న ఒకటే పరమాత్మ, ఏమీ లేదు. ఈ మొట్టమొదట ఈ విశ్వాన్ని అంతా సృష్టించి, విశ్వమే ఈ యొక్క ప్రకృతి అన్నాడు. ఈ ప్రకృతి నుంచి త్రిగుణాత్మకమైన మాయను సృష్టించాడు. ఆ త్రిగుణాత్మకమైన మాయనే సృష్టి, స్థితి, లయం, త్రిమూర్తులను సృష్టించాడు. త్రిగుణాత్మకమైన మాయను సృష్టించి ఆ త్రిమూర్తులను సృష్టించాడు. త్రిమూర్తులు అంటే ఆ పవర్స్ అన్నట్టు. తర్వాత దేవతలను సృష్టించాడు. దేవతలు అనేది గిట ఆ పవర్సే. ప్లస్ మళ్ళా ఇక మానవులు, పశుపక్షాదులను వీళ్ళను సృష్టించిందండి. ఈ మానవులేమో భౌతిక పంచభౌతికమైన దేహాలను ధరించింది. ఈ పంచభూతం నుంచి పంచీకరణం చెందిన ఈ దేహమే ఈ స్థూల దేహం అంటారు. ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ, 5 పంచభూతాలతోని శరీరం నిర్మితమైంది. దీని లోపల మళ్ళా పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతోనే మళ్ళీ పంచీకరణం చెందినవి. ఏంటి పంచతన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, 5 పంచతన్మాత్రలు. మళ్ళా 5 జ్ఞానేంద్రియం. ఏంటి? 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. మళ్ళీ 5 కర్మేంద్రియాలు. అవేంటి? 2 చేతులు, 2 కాళ్ళు, ప్లస్ 2 గుహేంద్రియములు. టోటల్ బాడీ అంతా కలిస్తే ఇవి ఒక 5 కర్మేంద్రియాలు. 5 పంచభూతములు, 5 పంచతన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ఇవి జ్ఞానేంద్రియములేమో సూక్ష్మానికి సంబంధించినవి, ప్లస్ ఈ కర్మేంద్రియములు, ప్లస్ ఈ బాడీ. కర్మేంద్రియములకు సంబంధించిందేమో ఈ బాడీ అన్నాడు. దీనికి సూక్ష్మదేహం కావాలి. ఇది జడ వస్తువు, ఇది కదలదు, దీనికి కదలిక లేదు. దీనికి జడ వస్తువుకు సూక్ష్మదేహం సృష్టించింది. ఆ సూక్ష్మదేహం ఏంది? దీని లోపల అదిగిట ఒక తేజస్సు రూపంతో ఉంటుంది. ఈ మూల ప్రకృతి ఏదైతే ఏర్పడిందో, మూల ప్రకృతి అదిగిట, మూల ప్రకృతి లోపల తేజస్సుకు సంబంధించిన త్రిగుణాత్మకమైన మాయ ఉంది. అదిగిట త్రిగుణాత్మకమైన మాయ అనేది తేజస్సుకు సంబంధించింది. త్రిమూర్తులకు స్వగుణ స్వరూపాలు ఉంటాయి. ప్లస్ మళ్ళీ దేవతలు గిట్ట సగుణ స్వరూపాలు ఉంటాయి.
మళ్ళీ వాళ్ళ గిట ఈ యొక్క పవర్స్ అవన్నీ పవర్స్ అన్నట్టు. దేవతలు అంటే పవర్సే, త్రిమూర్తులు అంటే పవర్సే, ఈ పంచభూతాలు అంటే పవర్సే. ఈ పంచభూతాలతోని ఇంద్రియాలు ఏర్పడ్డాయి లోపల. మళ్ళీ దేవతలు పంచభూతాలతో అన్ని కలిపి ఇంద్రియాలు ఏర్పడ్డాయి. మళ్ళీ త్రిమూర్తులతోనేమో మనసు, బుద్ధి, అహంకారం ఈ మూడు ఏర్పడ్డాయి. త్రిమూర్తుల నుంచి త్రిగుణాత్మకమైన మాయ నుంచి పంచీకరణం చెంది మూడు ఏర్పడ్డాయి. ఇవి మనసు, బుద్ధి, అహంకారం, ఇవి మూడు ఏర్పడ్డాయి అన్నట్టు. ఇవి సూక్ష్మ దేవతల నుంచి పంచీకరణం చెందేమో ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇవేమో సూక్ష్మదేహానికి సంబంధించినవి. ఇవేమో తేజస్సుతోని కూడా ఉంటాయి. ఈ సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహాన్ని ఈ దేహం లోపల ఫిట్ చేసేసింది. ఆ సూక్ష్మదేహమే ఈ దేహాన్ని, ఈ స్థూల దేహాన్ని నడిపిస్తుంది. పంచభూతములతో ఏర్పడిన పాంచభౌతికమైన దేహాన్ని ఈ సూక్ష్మదేహముతోని నడుస్తుంది అన్నట్టు. ప్లస్ ఈ త్రిగుణాత్మకమైన మాయ నుంచి ఏర్పడిన ఈ మనసు, బుద్ధి, అహంకారం ఏవైతే ఉన్నదో, ప్లస్ మళ్ళీ దేవతల నుంచి ఏర్పడిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి సూక్ష్మదేహంగా, వీటికి ఎటువంటి జీవస్వరూపం లేదు. వీటన్నిటికీ జీవస్వరూపం ఏంటంటే పరమాత్మ యొక్క చైతన్యం, వెలుగు. పరమాత్మ నుంచి వస్తున్న ఫోకస్ ఏదైతే పవర్ ఉన్నదో వీటన్నిటి మీద ప్రసరిస్తుంది. మొట్టమొదట ఏర్పడినమైన ఏదైతే ప్రకృతి ఉందో మాయ, దాని మీద ఆ వెలుగుతోనే ఏర్పడి, ఆ వెలుగే వీటన్నిటికీ జీవస్వరూపం. త్రిమూర్తులకు కానీ, దేవతలకు కానీ, ప్లస్ ఈ పంచభూతాలకు కానీ, ఈ స్థూల దేహానికి కానీ, వీటన్నిటికీ జీవస్వరూపం అన్నట్టు. ఆ చైతన్యమే ఆధారం. అది ఎట్లుందంటే అన్నిటి మీద ప్రసరిస్తున్నది, అన్నిటి అంటకుంటున్నది, ఒక సాక్షి భావంతో ఉన్నది. ఆ వెలిగే వీటి అన్నిటికీ జీవస్వరూపం అన్నాడు. ఈ త్రిమూర్తుల నుంచి, త్రిగుణాత్మకమైన మాయ నుంచి వచ్చింది ఏంది? మనసు, బుద్ధి, అహంకారం. ప్లస్ మన దేవతల నుంచి వచ్చింది ఏంది? ఇంద్రియాలు. వీటన్నిటికీ చైతన్యము ఆత్మ అంటారు. ఈ ఇది పరమాత్మ నుంచి వచ్చిందేమో విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్యమేమో సర్వాత్మ అంటారు. ఈ సూక్ష్మదేహం లోపలికి వచ్చేసింది, ఆత్మగా భాషిస్తుంది. అంటే ఆ చైతన్యం ప్రసరిస్తున్నది, దాన్ని ఆత్మగా చెప్పారు. అంటే ఆ సూక్ష్మదేహం వచ్చేసి స్థూల దేహం నుండి ఈ స్థూల దేహాన్ని నడిపిస్తున్నది. ఈ స్థూల దేహానికి గిట ఆ చైతన్యమే ఆధారం అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రాణం వచ్చింది. ఈ స్థూల దేహము ఇప్పుడు మనిషి ఏమంటాడు? ఈ స్థూల దేహం మానవుడుగా మారిపోయాడు. మానవుడు ఎట్లా మారిండు? లోపల సూక్ష్మదేహం ఉంది, మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు అన్నీ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ వచ్చేసి ఈ స్థూల దేహంలో అది ఏదైతే పరమాత్మ నుంచి వచ్చిన వెలుగుందో ఆ చైతన్యంతో దీనికి జీవకళ వచ్చేసింది శరీరానికి. ఇది ఒక పాత్ర లాంటిది అన్నట్టు. ఇది ఒక జడ వస్తువు. దీనికి ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి చలనం లేదు. కాకపోతే ఒక రూపము, ఆకృతి మాత్రం వచ్చింది. దీనికి వచ్చిన తర్వాత ఆ సూక్ష్మదేహంతో ఇదంతా నడుస్తుంది అన్నట్టు. ఆ సూక్ష్మదేహం ఏమో ప్రాణానికి సంబంధించి, అంటే ప్రాణం సూక్ష్మదేహానికి గిట లేదు. ఆ సూక్ష్మదేహానికి గిట ఆత్మ, చైతన్యం, దానికి ప్రాణం అన్నట్టు. ఆత్మనే ఆ సర్వాత్మ యొక్క వెలిగే ఆత్మ అన్నట్టు. అన్నిట్లో రూపంలో ప్రసరిస్తుంది అన్నట్టు. అట్లా అయితే ఈ స్థూలదేహం వచ్చేసి సూక్ష్మదేహం లోపల నివసిస్తున్నది. ఈ సూక్ష్మదేహం వచ్చేసి ఈ స్థూలదేహం లోపల నివసిస్తుంది. ఈ స్థూలదేహంకు ఆధారం ఈ సూక్ష్మదేహం అన్నట్టు. అప్పుడు దీనికి ఈ కర్మలు చేయడానికి అనుకున్నది. ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు ఒక గాజు పాత్ర ఉన్నది, గాజు పాత్ర ఉన్నది. ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగాలి. ఎట్లా తాగుతావు? ఆ ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోస్తే, ఆ పాత్ర తీసుకొని నీళ్ళు పోస్తే ఆ గ్లాస్తోని తాగుతావు. అంటే నీళ్ళు పోసుకొని నువ్వు తాగాలంటే ఒక పాత్ర కావాలి కదా. పాత్ర లేకుంటే నువ్వు నీళ్ళు తాగలేవు. ఎట్లా తాగుతావు? పాలు, నీళ్ళు ఎట్లా తాగుతావు? పాత్రలో పోస్తేనే ఆ నీళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పాత్ర పట్టుకొని నోటితోని ఈ నీళ్ళు తాగగలుగుతావు అన్నట్టు నువ్వు. అందుకే ఈ దేహం గిట ఒక పాత్ర లాంటిది అన్నట్టు. ఈ పాత్రను తీసుకొని లోపల ఉన్న ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము ఇవేవైతే ఉన్నాయో అవన్నీ పవర్స్. ఆ పవర్సు శబ్ద, స్పర్శ, రూప, రసగంధ 5 పంచతన్మాత్రలు అనుభవిస్తుంది. ఈ ప్రపంచంలో మొత్తం 5 పంచతన్మాత్రలు ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఏమిటితో చూస్తున్నాము? కళ్ళతో చూస్తున్నాం. ఆ కళ్ళతోని చూసేటిది ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా, రూపం అంటారు దాన్ని. ఆ రూపం ద్వారా గ్రహిస్తున్నాం. ప్లస్ మళ్ళీ శబ్దం, శ్రవణం ద్వారా మంచి సంగీతం వింటున్నాం, శ్రవణం చేస్తున్నాం. శ్రవణం అంటారు దాన్ని, శ్రవణం. ప్లస్ మళ్ళీ
రసం, రసం అంటే పానీయాలు, ఏవైతే పానీయాలు ఉన్నాయో పళ్ళ రసం కానీ, పాలు కానీ, ఇంకెటువంటి నీళ్ళు కానీ, ఇవన్నీ రసం కింద చెప్పబడ్డాయి అన్నట్టు. వాటిని స్వీకరిస్తున్నాం. ప్లస్ మళ్ళా ఆహారం, గంధం అంటారు. ఆహారాన్ని గంధం కింద మనము ఇప్పుడు భోజనం చేస్తున్నాం. మంచి ఆహారము ఏది, అన్నం కానీ, రొట్టెలు కానీ, ఇంకెటువంటి అయినా పదార్థాలు కానీ కొంచెం ద్రవ పదార్థం కంటే ఎక్కువ ఉండేటి దాని గంధం కింద చెప్పారు. అవేమో మనం స్వీకరిస్తున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5 పంచతన్మాత్ర. స్పర్శ శరీర సుఖ భోగములు వస్తాయి. మళ్ళీ స్పర్శ అంటే తినేదానికి గిట్ట స్పర్శ వస్తుంది. ఇప్పుడు నాలుక మీద రుచి అంటే స్పర్శ, అది గిట్ట వస్తుందిగా. శరీర సుఖభోగం వస్తుంది. ఇది అంటే చర్మం ద్వారా గ్రహించేది, నాలుక ద్వారా, ఇదంతా స్పర్శ కిందికి. ఈ ఐదు పంచతన్మాత్రలే తింపి 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 అనుభవిస్తుంది. ఏం అనుభవిస్తుంది ఇక్కడ? సూక్ష్మదేహం అనుభవిస్తున్నది. ఏమై సూక్ష్మదేహం లేకున్నది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ దేవత స్వరూపం అని. ఇవేమో 3 త్రిమూర్తులకు మనసు, బుద్ధి, అహంకారమేమో త్రిమూర్తులకు సంబంధించినవి. ఇంద్రియాలేమో దేవతలకు సంబంధించినవి. పంచభూతాలు వీటికి దేవతలకు సంబంధించినవి అన్నట్టు. ఈ 5 అనుభవిస్తున్నాయి అన్నట్టు. అంటే ఈ స్థూల దేహం అనేది ఒక పాత్ర లాంటిది అన్నట్టు. ఈ పాత్రను తీసుకొని పాంచభౌతికమైన ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచం ఇంద్రియాలతో గ్రహించి 5 పంచతన్మాత్రలు ఇవి అనుభవిస్తున్నాయి అన్నట్టు. ఇవే ఆధారం అన్నట్టు. అందుకే మానవునికి, శరీరానికి, దేవతలకు ఒక చైన్ లాగా లింక్ ఉంది అన్నట్టు. అంటే సృష్టి తయారు చేసినాక మొట్టమొదట ఈ ప్రకృతిని తయారు చేసినాక దేవతలను తయారు చేసిండు, త్రిమూర్తులను తయారు చేసిండు, దేవతలను తయారు చేసిండు, మానవులను, పశుపక్షాదులను ఇవన్నీ తయారు చేసిండు. అంటే అవేమో పవర్స్ అన్నట్టు. మళ్ళీ వాళ్ళ లోకాలు ఉన్నాయి, ఆయా లోకాలు ఉన్నాయి, సగుణ స్వరూపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్లకు భోగాలు కావాలంటే ఈ శరీరమే ఆధారం అన్నట్టు. ఇప్పుడు మనం ఈ శరీరంతో కష్టపడి పని చేసుకొని ఆహార పదార్థాలు సంపాదించుకొని వంట చేసుకొని వండుకొని తింటున్నాం. ఈ తినే ఆహార పదార్థాలను జఠరాగ్ని రూపం నుండి పరమాత్మ జీర్ణం చేసి అవిశ్వ రూపంలో ఈ అందరికీ, దేవతలకు కానీ, ఇంద్రియాలకు కానీ, మనసుకు కానీ, బుద్ధి కానీ, అహంకరిచి వీటన్నిటికీ ఆహార రూపంలో వాటికి అదే అవిశ్వ రూపము అంటారు అన్నట్టు. ఒక యజ్ఞం చేస్తే ఏమైతే అగ్నిహోత్రుడు అవిశ్వ రూపంలో తీసుకుపోయి దేవతలకు అందిస్తారు అన్నట్టు యజ్ఞం చేసినప్పుడు. అందుకే ప్రతిరోజు మానవుడు శరీరం లోపల రోజు యజ్ఞమే జరుగుతున్నది. నువ్వు తినే ఆహార పదార్థాలన్నీ నీకు జీర్ణం, జఠరాగ్ని, నువ్వు పొట్టలేసిన ఆహార పదార్థాలన్నీ జఠరాగ్ని రూపం నుండి పరమాత్మ జీర్ణం చేసి ఈ బాడీకి అన్నిటికీ విటమిన్ రూపంలో అందిస్తున్నాడు. ఈ విటమిన్ రూపంలో అందించినవి మళ్ళీ దేవతలకేమో అవిష్ రూపంలో అందించింది. అంటే ఒక చైన్ లాగా ఒకదానికి ఒకటి ముడేసి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ దేవతలు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నాయి, ఆయా లోకాలు ఉన్నాయి, ప్లస్ మానవుడు ఏమనుకుంటున్నాడంటే శరీరం నేను, శరీరానికే పరిమితము అనుకుంటున్నాను. కానీ నువ్వు శరీరం నువ్వు కాదు. నువ్వు ఏందో అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఏంది? జ్ఞానం లేదు. జ్ఞానం లేక ఈ శరీరమే నేను అనే ఒక భావనతోనే ఉంటుండన్నట్టు. ఎందుకు శరీరం నేను అంటున్నాడు అంటే ఇంద్రియాలతోని బయట ప్రపంచంలో చూస్తుండు, ఇవే కనిపిస్తున్నాయి, ఇంకా రెండోది ఏం కనిపించట్లేదు. కాబట్టి శరీరమే నేను అంటుండే. దీనికే కొంచెం జ్ఞానం కావాలన్నట్టు. ఈ జ్ఞానము కొంచెం భగవద్గీతలో చెప్పింది, పురాణాలలో చెప్పబడింది, ఉపనిషత్తులనే చెప్పబడింది. పరమాత్మ మొత్తం మీద ఈ యొక్క సృష్టి తయారు చేసినాక కొంత జ్ఞానం ఇచ్చిండు అన్నట్టు. భగవద్గీత ఇచ్చిండు, పురాణాలు ఇచ్చిండు, ఉపనిషత్తులు ఇచ్చిండు. వాటికి సంబంధించిన కొంతమందిని ఋషులను తయారు చేసిండు. వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి జ్ఞానం అందించిండు అన్నట్టు. మొట్టమొదట త్రిమూర్తులు, తర్వాత దేవతలు, తర్వాత మానవులు, పశుపక్షాదులు, ఈ విధంగా తయారు చేసిండు అన్నట్టు. అంటే ఒకదానికొకటి పరస్పరం లింక్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రతి మనిషికి మానవుడు ఏమనుకున్నాడంటే ఇంకా దీనికంటే అన్యమైంది ఏం లేదు, శరీరమే నిత్యము, శబ్ద, స్పర్శ, రూపరసగంధ 5 పంచతన్మాత్రలను అనుభవిస్తున్నా. ఏం లేదు, కష్టపడాలి, ఇంత డబ్బు సంపాదించుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, భార్య పిల్లలను పోషించుకోవాలి, మళ్ళీ ఆ పిల్లలకు మళ్ళీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళి చేయాలి, వాళ్ళని చదివియాలి, మంచి పెద్ద చేయాలి, వాళ్ళకి పెళ్ళి చేయాలి. ఇదే ఒక జ్ఞానం కలిగి ఉండు. కానీ దీనికంటే అన్యమైంది, శరీరం కంటే అన్యమైంది ఇంకో జ్ఞానం ఉందన్నదని ఇంకోటి తెలియదు అన్నట్టు ఇక్కడ. ఎందుకు తెలియదు అంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేదు, వాళ్ళ జ్ఞానం తెలియదు. శరీరం పోతుంది, ఇంకోటి వస్తుంది, శరీరం పోతుంది, ఇంకోటి వస్తుంది. అసలు శరీరం పోతుంది అనే జ్ఞానం గిట్ట ఇక్కడ ఉండదు. ఎందుకంటే శరీరము ఎప్పటికీ ఉంటుంది అనే భావనే ఉంటుంది. ఎందుకంటే ఇదే మాయ అన్నట్టు. ప్రతి మనిషికి అవగాహన ఉండదు. ఒకవేళ తెలిసినా కానీ శరీరం పోతే పోతుందేమో అనే భావన ఉంటుంది. లోపల ఉన్న ఆత్మకు మరణం లేదు. ఆత్మతోనే శరీరం
ప్రకాశిస్తున్నది, చైతన్యవంతమై పనిచేస్తున్నది. ఆత్మ చైతన్యంతోనే కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, స్థూల సూక్ష్మాలు కలిసి బయట ప్రపంచంలో ఈ శరీరంతో పనిచేసుకుంటున్నాం. ఆత్మ ఎప్పుడు సత్యమైంది అన్నట్టు, దానికి ఎప్పుడు మరణం లేదు, ఎప్పుడు దుఃఖం లేదు, ఎప్పుడు ఆనందమే అన్నట్టు. అంటే అటువంటి ఆత్మని శరీరం లోపల ఉన్నది, ఆ చైతన్యం ఉన్నది కాబట్టి దీనికి గిట్ట మరణము ఈ రోజు జరుగుతుంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, పనులు చేసుకుంటున్నాయి అని నేను ఈ శరీరం పోతుంది అనే భావనే ఉండదు అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఆ లోపల ఉన్న చైతన్యం అటువంటిది అన్నట్టు. ఎందుకు భావన ఉండదంటే దాంతోనే ఇవన్నీ నిర్దేశించబడుతున్నాయి అన్నట్టు. అందుకే ఇటువంటి భావన లేకుండా ఉంటుంది అన్నట్టు మనిషికి. అందుకే మానవుడు ఏం చేయాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానము నేనంటే ఏంది, దేవుడు అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, త్రిమూర్తులు అంటే త్రిగుణాత్మకమైన మాయ అంటే ఏంది, దేవతలు అంటే ఏంది, మనిషి పుట్టడం ఏంది, సావడం ఏంటి, ప్రపంచంలోకి వచ్చింది, ఒక కాలంలో వచ్చినాక శరీరం పోతుంది, చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యము, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ శరీరము ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, నీకు తెలియకుండానే శరీరం వచ్చింది. ఇప్పుడు శరీరం నేనంటున్నావు, శరీరము నేనన్నప్పుడు ఈ దేహము నేను ఉన్నప్పుడు నీకు తెలవాలి కదా దేహం గురించి జ్ఞానం. ఏమాత్రం జ్ఞానం ఉండదు. ఈ ప్రకృతి పరంగా వచ్చింది, ఒక దశలో ఎదుగుతుంది, ఒక దశలో తరిగిపోతుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లోడు, తర్వాత ఏమొచ్చింది, యవ్వనం వచ్చింది. చిన్నపిల్లోడు ఉన్నప్పుడు నేనే అన్నావు, నీకు తెలియకుండానే యవ్వనం వచ్చేసింది, అప్పుడు నేనే అంటున్నావు. నీకు తెలియకుండానే కౌమార దశ వస్తుంది, అప్పుడు నేనే అంటున్నావు. నీకు తెలియకుండానే వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు నేనే అంటున్నావు. వృద్ధాప్యం వచ్చినాక శరీరం పోతుంది. మరి ఇట్లా జరిగితే ఎట్లా? ప్రపంచపరంగా ప్రకృతి పరంగా వచ్చిన ఈ దేహాలు ఉండవు. వస్తు సామాగ్రి అయినా అంతే, ప్రకృతి పరంగా వచ్చినాయి అని నశించిపోయేటి. ఇప్పుడు ఒక టేబుల్ ఉన్నది, టేబుల్ ఒక టార్గెట్ ఒక 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో ఉంటుంది. ఈ ప్రకృతి పరంగా వచ్చింది నశించిపోయి. ఒక స్కూటర్ ఉన్నది, ఒక 100 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు ఉంటుంది. ఈ ప్రకృతి పరంగా వచ్చేసింది నశించిపోయేది. ఏ వస్తువు అన్నా తీసుకో, ప్రకృతి పరంగా వచ్చేది. ఈ శరీరం కంటే అంతే. శరీరం గిట్ట ఈ ఒక దేహం ఒక పాత్ర లాంటిది. ఈ పాత్ర గిట్ట ఒక ప్రపంచంలో వచ్చింది. దీని లోపల ఉన్నది సూక్ష్మదేహము, అది నశించిపోదు. అది ఎప్పటికి ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది అంటే ఎప్పటి వరకు ఉంటుంది? ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు ఉంటుంది. అది అంటే ఈ స్థూలదేహం లోపల సూక్ష్మదేహం ఉన్నది. ఈ పాంచభౌతికమైన ఈ స్థూలదేహము ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో అదృశ్యమైపోతుంది. చిన్నపిల్లోడు, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యం అయిపోతుంది. అయిపోయాక దీని నుంచి ఈ సూక్ష్మదేహాన్ని తీసేస్తారు. దీని వెనుక త్రిగుణాత్మకమైన మాయ ఉన్నది. దేవతలు ప్లస్ త్రిగుణాత్మకమైన మాయ ఉన్నది. వాళ్ళ పరిపాలన పరమాత్మకు సంబంధం లేదు. పరమాత్మ యొక్క సృష్టి జ్ఞానం ఉన్నది. సృష్టిని మాత్రమే ఆయన మాయాశక్తితో మెడిటేషన్తో ఆయన తయారు చేసిండు. ఆయన ఎప్పుడు యోగ నిద్రలనే మెడిటేషన్లనే పరమాత్మనుడు. ఆయన యొక్క కళనే ప్రపంచం అన్నట్టు. ఈ త్రిగుణాత్మకమైన మాయనే ఇక్కడ పరిపాలన ఉన్నది. ఆ మాయని పంచభౌతిక దేహాలను వీటిని అన్నిటినీ సృష్టించి నడిపిస్తున్నది. పరమాత్మకు మాత్రం ఎటువంటి కర్మలతో సంబంధం లేదు, ఏం లేదు. ఆయన యొక్క చైతన్యమే వీటన్నిటి లోపల ఆత్మస్వరూపంగా భాషిస్తుంది. అది మాత్రం ఒక సాక్షి భావంతో ఉన్నది. ఆ ఉన్నదే నువ్వు అన్నట్టు. నువ్వు దేహము అనుకుంటే ఇది ఒక కాలంలో వస్తుంది, మరొక కాలంలో పోతుంది అన్నట్టు. ఇప్పుడు దేహం ఉన్నప్పుడే దీని లోపలనే ఆ చైతన్యం ఉన్నది అన్నట్టు. మళ్ళీ దీనికి అంటకుండా ఉన్నది దీని లోపల. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఆకాశం ఇంటి లోపల ఆకాశం ఉంది, ఇంటి బయట ఆకాశం ఉంది. ఇప్పుడు నీ దేహం లోపల ఆకాశం ఉంది, ఆత్మగిట్ట అట్లే ఉంది అన్నట్టు. పరమాత్మ యొక్క వెలుగు సర్వాత్మ అంటారు. విశ్వమంతా ప్రకాశిస్తున్నది. ఈ దేహం లోపల ఉన్నది, దేహం బయట ఉన్నది, విశ్వమంతా ఉన్నది, అన్నిటి లోపల ఉన్నది, అన్ని అంటకున్నది. అణువుకు అంటే పరమాణువు రూపంలో సూక్ష్మం ఉన్నది. అవు విశ్వమంతున్న చైతన్యం నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఈ దేహం లోపల ఒక ఆత్మస్వరూపంతో భాషిస్తున్నది. ఈ సూక్ష్మదేహానికి ఈ స్థూలదేహానికి జీవస్వరూపం అదే అన్నట్టు. సూక్ష్మదేహం ఏంది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఈ సూక్ష్మదేహం అన్నట్టు. ఈ దేహం ఏంది? పాంచభౌతికమైన ఈ స్థూలదేహ ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ 5 పంచభూతాల నుంచి పాంచీకరణం నుంచి చెంది ఈ స్థూలదేహం ఏర్పడింది అన్నాడు. ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో అదృశ్యమైపోతుంది. అంటే మానవుడు ఇదే దేహము నిత్యమని ఇదే పట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈయనకు జ్ఞానం తెలియదు, తల్లిదండ్రులు ఇవ్వలేరు జ్ఞానము. మరి స్కూల్కి పోయిండు, ప్లస్ కాలేజ్ చేసిండు. వాటికి భౌతిక ప్రపంచకు సంబంధించిన జ్ఞానమే ఉన్నది, కానీ పరమాత్మకు సంబంధించిన జ్ఞానము, లోపల ఉండే ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, అటువంటికి సంబంధించిన జ్ఞానం లేదన్నట్టు. వాళ్ళు చెప్పలేరు, ఈయనకు తెలియలేదు. వాళ్ళు చెప్తే కదా ఈయనకు తెలిసేది కదా. అందుకే ఎవరైతే ఋషులు, మునులు ఎవరైతే తపస్సు చేసిరో
ఆత్మజ్ఞానులు అంటారు. అటువంటి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ దగ్గరనే ఈ ఆత్మజ్ఞానం ఉన్నది. ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, మనిషి సావడం ఏంది, పుట్టడం ఏంది, ప్రకృతి పరంగా వచ్చింది, శరీరం వస్తుంది పోతుంది ఏంది, మన తాతలు వచ్చి ముత్తాతలు వచ్చి ఎంతోమంది ప్రకృతి పరంగా వస్తురు పోతురు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరైనా తెలుసుకుంటారా? శరీరం గిట్ట ఒక దశలో ప్రియం ఉంటుంది, మరో దశలో దుఃఖం ఉంటుంది, ఎప్పటికీ సుఖం ఉండదు. యవ్వనం ఉన్నట్టే, యవ్వనం ఉన్నప్పుడే శబ్ద స్పర్శ రూప రసగంధ 5 పంచతన్మాత్రాలు అనుభవిస్తాడు, ప్రియం అనిపిస్తుంది. మళ్ళా నువ్వు యవ్వనం అయిపోయినాక ఏమవుతుంది, ముసలితనం వస్తుంది, ప్రపంచానికి శరీరానికి సుఖం దుఃఖం ఉంటుందండి. 15 రోజులు చీకటి, 15 రోజులు వెలుగు. చీకటి వెలుగు ఎట్లున్నదో ఈ జీవితం గిట్ట అంతే అన్నట్టు. పున్నము అమాస ఎట్లొస్తుంది, చీకటి వెలుగు అదే ఈ శరీరానికి గిట్ట. యవ్వనం ఉన్నప్పుడు ప్రియం ఉంటుంది, భార్య పిల్లలు, కష్టం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఆరోగ్యము, తినగలుగుతాడు, పని చేయగలుగుతాడు, ఏదైనా శరీర భోగాలు అనుభవించగలుగుతాడు, ఇంకేమైనా పనులు చేయగలుగుతాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. మళ్ళీ ముసలితనం వచ్చినాక ఈయననే ఒక ఆయన లేవట్టాలి, పండబెట్టాలి, ఈయనకే అన్ని సేవలు చేయాలి. ఇటువంటి బాధలు ఉన్నాయి. అంటే ఒక దశలో ప్రియము, ఒక దశలో దుఃఖం. ఇది సరి అనేది కాదు. అందుకే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, శాశ్వత ఆనందం అంట. ఈ ఆత్మ అనేది నీ దగ్గరనే ఉన్నది. పరమాత్మ యొక్క వెలిగే ఆ చైతన్యమే ఆత్మ అంటారు. పరమాత్మ యొక్క వెలిగే ఆ వెలుగునే చైతన్యము ఆత్మ అంటారు అన్నట్టు. అవి పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న ఫోకస్ ఏదైతే ఉందో విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని దాన్ని ఏమంటారంటే సర్వాత్మ అంటారు. అన్ని దేహాల లోపల ఒక బిందు రూపంలో ప్రకాశిస్తుంది, దాన్ని ఏమో ఆత్మ అంటారు. ఈ స్థూల సూక్ష్మాలకు అదే ఆధారం. ఈ సూక్ష్మదేహం ఏంటిది, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ దేవత త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెందిన ఏమో మనసు, బుద్ధి, అహంకారం. దేవతల నుంచి చెందిన ఏమో ఇంద్రియాలు అన్నట్టు. అదే కాకుండా దేవతలు గిట ఒక్కొక్క నాడి మీద వాళ్ళ యొక్క పవర్స్ అనేటి ధ్యానం చేస్తారు. 2,70,000 నాడులు ఉన్నాయి శరీరంలో. శరీరం మీద ఆ సూక్ష్మదేహంతో పాటు ఈ స్థూలదేహం మీద అన్ని నాడుల మీద ఆ పవర్స్ అన్ని ప్రయాణం చేస్తున్నాయి. ఆ పవర్స్ అన్నీ వీటికి ఆధారం అన్నట్టు. అంటే అందుకే ఈ దేహం ఆ శక్తివంతమై పనిచేస్తుంది. పరమాత్మ మాత్రం ఆ యొక్క వెలుగు ఒక సాక్షి భావత. ఆ పరమాత్మ దేవతలకు, త్రిమూర్తులకు, స్థూల సూక్ష్మాలకు అన్నిటికీ ఆ చైతన్యమే జీవస్వరూపము. అదే ఫౌండేషను. కాకపోతే వాళ్ళ వలన ఆయా విధులు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే అదే చెప్తున్నారు అర్జున, ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతిని నా మాయ నడుపుతున్నది, నాకు సంబంధం లేదు అనే గీతలు చెప్పింది. ఈ మాయ ఏంది, త్రిగుణాత్మకమైన మాయ ఉన్నది, దేవతలు ఉన్నారు, వాళ్ళే స్థూల సూక్ష్మ దేహాలను తయారు చేసిరు, వాళ్ళే పవర్స్ దీని లోపల నడుస్తున్నాయి, ఒక కాలంలో ఉంటాయి పోతాయి. వీటికి దేవతలకు, త్రిమూర్తులకి స్థూల దేహంతో భోగాలు ఉన్నాయి. పరమాత్మకు దీంతో భోగం లేదు, ఆయన కర్మలతో సంబంధం లేదు. ఆయన నుంచి ప్రసరిస్తున్న వెలిగే వీటిని దేవతలకు కానీ, త్రిమూర్తులకు కానీ, ప్లస్ మానవులకు కానీ, పశుపక్షాలకు కానీ అందరికీ చైతన్య స్వరూపము, జీవస్వరూపం. అది మాత్రం ఒక సాక్షి భావంతో ఉన్నది. వీటన్నిటి లోపల ఉన్నది, వీటి అన్నట్టు అంటకుండా. చూడు, ఆకాశము, కుండ లోపల ఆకాశం ఉన్నది, కుండ బయట ఆకాశం ఉన్నది. అంటే శరీరం లోపల ఆత్మ ఉన్నది, శరీరం బయట సర్వాత్మ ఉన్నది. అంటే ఇప్పుడు ఆకాశం అంతటి ఉన్నది, దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? అది ఆకాశం వచ్చిందంటే అన్నిటి లోపల. అదే గీత పరమాత్మ వచ్చిందంటే పరమాత్మ వెలుగు అన్నిటి లోపల పడుతున్నది. దేవతల మీద పడుతుంది, త్రిమూర్తుల మీద పడుతుంది, పశుపక్షాల మీద పడుతుంది. విశ్వం ఎంత పడకుండా అంత అన్నిటికీ జీవస్వరూపమే వెలుగు అన్నట్టు. ఒక సాక్షి మాత్రంతో ఉన్నది, దానికి మాత్రం సంబంధం. ఆ వెలిగే నువ్వు అన్నట్టు. దీని లోపల ఉండే ఆ చైతన్యాన్ని నువ్వు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ పరమాత్మ స్వరూపమై వెలుగుంటావు. నీకు దుఃఖం లేదు, మరణం లేదు. శరీరం ఒక దశలో ప్రియం అంటారు, మరో దశలో దుఃఖం అంటారు. ఈ శరీరాన్ని ఏం చేస్తాడు, చిన్నపిల్లోడు యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యం అయినాక ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహాన్ని తీసేస్తారు. దాని వెంబడి ఏముంటాయి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటాయి. ఆ సూక్ష్మదేహాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంకో దేహం లోపల ప్రవేశపెడతారు. ఎవరు ప్రవేశపెడతారు? ఈ త్రిగుణాత్మకమైన మాయ ఏదైతే ఉన్నదో, త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళు తీసేస్తారు. సృష్టి స్థితి లయం అంటారు వీళ్ళనే. వాళ్ళు తీసేసి ఏం చేస్తారు, ఇంకో దేహం లోపల ప్రవేశపెడతారు. ఇంకో దేహంలో మళ్ళీ చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యం ఇట్లా వచ్చినాక మళ్ళీ ఆ దేహం పోయినాక, ఆ దేహం పాతగా అయిపోయినాక అది తీసేసి మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశపెడతారు. దీని వెంబడి పాపము, పుణ్యము రెండు నిర్ణయించబడతాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాత్మకమైన మాయనే వీళ్ళందరినీ కర్మలు చేపిస్తుంది అన్నట్టు. మంచి కర్మలు, చెడు కర్మలకు వీటన్నిటి కారణమే ఈ త్రిగుణాత్మకమైన మాయ. ఈ కర్మలు చేసిన తర్వాత ఈ పాపం, పుణ్యం నిర్ణయించేటే ఈ త్రిగుణాత్మకమైన మాయ అన్నట్టు. ఇవన్నీ నిర్ణయించి మళ్ళీ పుణ్యఫలంగా వీనికి భోగాలు ఇస్తాయి, మళ్ళీ పాప ఫలంగానేమో కొన్ని ప్రపంచంలో బాధలు వస్తుంటాయి అన్నట్టు.
అందుకే సుఖం దుఃఖం అంటారు. అందుకే ఇది ఎందుకు మనకు అది ఎందుకు. అందుకే శాశ్వత ఆనందం ఉందనికి ప్రయత్నం చేయాలి. శాశ్వత ఆనందం ఎక్కడ ఉందంటే నీ దగ్గరనే ఉన్నది. నీకు శాశ్వత ఆనందం నిలవాలంటే ఒక గురువు కావాలి. గురువు ఉంటే ఏమవుతుందంటే ఇటువంటి ఆత్మజ్ఞానం ఇస్తాడు. ఆత్మజ్ఞానం ఇస్తే దానికి కొన్ని సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు చేస్తే ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం విడిపడుతుంది. ఆ సూక్ష్మదేహానికి ఆధారమా చైతన్యం. ఆ చైతన్య స్వరూపమై వెలుగొంతావు. అదే నువ్వు ఆ చైతన్యమే పరమాత్మ వెలుగు అన్నట్టు. ఈ దేహంలో ఉంటేనేమో ఆత్మ, దేహం దాటితేనేమో సర్వాత్మ. ఆ సర్వాత్మ ఎక్కడి నుంచి ప్రసరిస్తున్నది? పూర్ణాత్మ నుంచి వస్తుంది. ఆ పూర్ణాత్మనే పరమాత్మ అన్నట్టు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మెడిటేషన్ లోపల ఉన్నాడు. మెడిటేషన్ నుంచే ఇదంతా సూచిస్తున్నాడు. నువ్వు ధ్యానం చేస్తే పరమాత్మ అయిపోతావు. పరమాత్మ ధ్యానం చేస్తే ప్రపంచం వచ్చింది. ప్రపంచం అనేది అవిద్య మాయ. నువ్వు ఇప్పుడు అవిద్య మాయ లోపల ఉన్నావు. ఇంద్రియాలతో చూసుకుంటా శరీరం నేనే నిత్యం అనే భావనతో ఉన్నావు. ఇది పరమాత్మ మాయ అనేది ఇంత గొప్ప గుణం చూడు. ఆయన మెడిటేషన్ ద్వారా ఇంత గొప్ప కళను సృష్టించిండు. ఇప్పుడు నువ్వు రాత్రి కలగంటే స్వప్నావస్థలు వస్తే తెల్లార్లి రాత్రి కలగంటావు. తెల్లార్లు లేస్తే మాయమైపోతాయి. కళ లోపల నీ మనసే ఈ కళ కంటుంది. కళ లోపల నీ మనసే అన్ని రూపాలను ధరిస్తుంటుంది. మళ్ళా జాగ్రత్త అవస్థకు వచ్చే వరకు కళ అంతా మాయమైపోతుంది. నీ శరీరం ఉంటుంది, బుద్ధి మనసు ఇంద్రియాలను పనిచేస్తాయి. అరే కళ లోపల వచ్చింది నీ మనసే ఎన్నో రూపాలుగా మారిపోతుంటుంది. ఎన్నో రూపాలతో ప్రభావితమవుతాయి. జాగ్రత్తగా వస్తే అన్నీ మాయమవుతాయి. ఈ ప్రపంచం గిట్ట అంతే అన్నట్టు. ఇదంతా అనిత్యమైంది. ఇది నిత్యం కాదు, సత్యమైంది. నీ లోపలనే ఉన్నది పరమాత్మ యొక్క వెలుగు. నువ్వు ధ్యానం చేస్తే ఆ స్వరూపం అవుతుంది. లేదా పరమాత్మ నామం చెప్పంగా ఒకనాడు చెప్తే పరమాత్మ ఈ స్థూల సూక్ష్మాల నుంచి విడదీసి పరమాత్మ స్వరూపమై వెలుగొంద చేస్తాడు. నువ్వు ధ్యానం చేస్తే గిట్ట ఇప్పుడు జ్ఞానాన్ని రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానం చేస్తే ఇక్కడ తాడై దివ్యశిక్షు ఓపెన్ అవుతుంది. దివ్యశిక్షుతోని నీ బుద్ధితోని నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించి ఆ స్వరూపమై వెలుగొంతావు. పరమాత్మ స్వరూపమై వెలుగొంతావు. దీని లోపల ఉండాలంటే దీని లోపల ఉంటావు. విశ్వమంతు ఉండాలంటే గిట విశ్వమంతు ఉంటావు నువ్వు. ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ చెప్తా. పరమాత్మ ఈ ప్రపంచాన్ని తయారు చేసినాక తన మెడిటేషన్ మాయతోని ప్రపంచాన్ని తయారు చేస్తాడు. ప్రపంచాన్ని తయారు చేసినాక పరమాత్మనే పరిపాలన చేస్తుండు ఇక్కడ ఈ ప్రపంచాన్ని. అన్ని అవతారాలు ఎత్తి పరమాత్మనే తన యోగ నిద్ర లోపల ఉండి యోగ శక్తితోని తన ఒక సగుణ స్వరూపాన్ని ధరించి పరిపాలనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇట్లా 4 యుగాలు తయారు చేసి ఒక్కొక్క యుగంలో అవతారాలు ఎత్తుకుంటా తన యోగ మాయతోనే ఒక సగుణ స్వరూపాన్ని నిర్దేశించి ఆ పరిపాలన తయారు చేస్తుండు. తన యోగంతోనే ఈ ప్రపంచాన్ని సృష్టించిండు. తన యోగంతోనే త్రిమూర్తులను సృష్టించిండు. తన యోగంతోనే దేవతలను సృష్టించిండు. తన యోగంతోనే మానవులను పశుపక్షాలను సృష్టించిండు. మళ్ళీ ధర్మము నడవడానికి ఏం చేసిండు? తన యోగ శక్తితోనే ఒక స్వగుణ స్వరూపం ధరించి పరిపాలన చేస్తుండే ప్రపంచం మొత్తం. సామాన్యంగా ఇది ఎవరికి తెలియదు. శాశ్వత ఇవి తెలియాలంటే కొంతమంది జ్ఞానులు, ఋషులు, మునులు ఉన్నారు. వాళ్ళకే ఈ జ్ఞానం అంతా తెలుస్తుంది. పురాణాల్లో, ఉపనిషత్తులలో గిట్ట ఈ జ్ఞానం అంతా చెప్పబడ్డది. తెలుసుకుంటే తెలుస్తుంది. ఆయన్నే పరిపాలన చేస్తున్నాడన్నట్టు. అందుకే ఎక్కడైతే అధర్మం నశిస్తుందో అక్కడ ధర్మాన్ని నేను కాపాడుతున్నా అని చెప్పి యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారతి తదాత్మానం సృజం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు. ఎప్పుడైతే అధర్మం కుంగి కృషించిపోతాడో ఆయా సమయములలో నేను అవతారం ఎత్తాను. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం ఇట్లా 4 యుగాలు తయారు చేసిండు. ఆ యుగాలలో తన అవతారం ఎత్తి తన లీలలను ప్రదర్శించుకుంటా వీటి జీవులనందరినీ ప్రొటెక్షన్ను చేసుకుంటూ నడిపిస్తుంది. ఇదంతా దాచిపెట్టబడ్డది, తెలియదు. ఇది ఒక అందుకే పరమాత్మ నామం. పరమాత్మ నామం చెప్తే ఏమవుతుంది అంటే నీకు ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు అన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉంటాడు. ప్లస్ మళ్ళీ ఇది ఈ ప్రపంచంలో ఇప్పుడు జపం చేయంగా ఒకనాడు ఏం చేస్తాడు? పరమాత్మ స్వరూపమై వెలుగొంద చేస్తాడు నీకు. అంటే ఈ స్థూల సూక్ష్మాల నుంచి విడదీసి ఆ స్వరూపమై నువ్వు ఉన్నదే ఆ పరమాత్మ స్వరూపం. లేదా ధ్యానం చేస్తే నువ్వేం చేస్తావు? ధ్యానం ఈ స్థూల దేహాన్ని పాంచభౌతికమైన స్థూల దేహాన్ని ధ్యానంలో కూర్చుండబెట్టాలి. నీ లోపల ఏమున్నది? ఇంకా ఇంద్రియాలు ఉన్నది, మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది. ఇంద్రియాలను, మనసు, బుద్ధి, అహంకారాలను ఆంతర్ముఖుడు చేయాలి. ఆంతర్ముఖుడు చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టంగా గమనించంగా ఏమవుతుందంటే కొద్దిసేపటికి నీ ఆలోచనలు వస్తుంటాయి. బయట ప్రపంచంలో వీక్షించిన ఏవైతే ఆలోచనలు వస్తుంటాయో ఆలోచనలు ఆగిన తర్వాత నీకు ఒక జ్ఞాననేత్రం మీద దివ్యశిక్ష ఓపెన్ అవుతుంది. తాడై అంటారు. ఆ దివ్యశిక్షతో నీ బుద్ధితోని నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శిస్తావు. ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, అహంకారం ఇవన్నీ ఆంతర్ముఖుడు అయిపోతాయి. అంటే ఎంటీ అయిపోతాయి. ఇక్కడ ఏ ఆలోచన లేవు. ఆలోచనలే ప్రపంచం అన్నట్టు. ఈ ఆలోచనలు అయిపోయిన తర్వాత
ఎంటీ అయిపోతాయి. ఆ చైతన్యం ఎప్పుడూ వీటన్నిటిని సాక్షిభావంతో చూస్తూనే ఉన్నది. ఆ సాక్షిభావంతో చూస్తున్నది నువ్వు అన్నట్టు. ఆ దివ్యశిక్ష ఓపెన్ అయిన తర్వాత తాడై అంటారు. ఆ తాడైతోని దివ్యశిక్షతో ఓపెన్ అయి నీ బుద్ధితోని లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించి ఆ చైతన్యం ఎట్లుంది విశ్వమంతున్నది. ఆ విశ్వమంతున్న చైతన్యమే నువ్వు అన్నట్టు. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న వెలిగి. నువ్వే ఆ పరమాత్మ స్వరూపం. ఒకటి ధ్యానము లేదా పరమాత్మ వల్ల, లేదా ఇప్పుడు దేవతలు గిట్ట ఏడున్నారు ఈ ప్రపంచం అంతా తయారు చేసినాక వాళ్ళు గిట్ట దేవతలందరూ త్రిమూర్తులు కానీ దేవతలు అంటే ఏదైతే ఈ ప్రకృతి ఉన్నదో మొత్తం విశ్వమంతా కలిసి ఒక ప్రకృతి అంటారు. అది మహత్తత్వం అంటారు. ఆ ప్రకృతి లోపలనే ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పరమాత్మ యొక్క చైతన్యం లోపలనే ఉన్నాయి. వాళ్ళకు మనసు, బుద్ధి, అహంకారము, స్థూల, సూక్ష్మ, కారణ దేహాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఒక పవర్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ పవర్సే ఈ మనసు, బుద్ధి, అహంకారం వీటికి సంబంధించినవి అనండి. వీటి లోపల యానం చేస్తున్నాయి. వీటికి సంబంధించింది, వాటికి సంబంధించింది, ఒకదానికొకటి చైన్ లాగా లించు. మానవునికి, దేవతలకు, త్రిమూర్తులకు, పరమాత్మకు వీటన్నిటికీ ఒక చైన్ లాగా లింక్ ఉందన్నట్టు పరమాత్మ నుంచి. అవన్నీ అట్లనే ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలామంది ధ్యానం చేసిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు శరీరం నుంచి ముక్తులైపోయి సర్వాత్మలుగా వెలుగొందిరు కానీ వాళ్ళు పూర్ణాత్మలుగా మారలేరు. కొంతమంది మారిరు, కొంతమంది మారలేరు. పూర్ణాత్మ అంటే పరమాత్మగా అయిపోతారు అన్నట్టు. అక్కడ సర్వాత్మగా వెలుగొందిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దేవతలు వాళ్ళు సర్వాత్మలే, త్రిమూర్తులు వాళ్ళు సర్వాత్మలే అంటారు. అంటే సర్వాత్మ అంటే విశ్వమంతున్న చైతన్యం పరమాత్మ. ఆ విశ్వమంతున్న చైతన్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఉన్నారు. దాని లోపల మనసు, బుద్ధి, అహంకారం వాళ్ళకు ఉన్నాయి, కొన్ని పవర్స్ ఉన్నాయి. ఈ విశ్వమంతున్న చైతన్యమే వీటి అన్నిటితోనూ పవర్స్ అనేవి పవర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే అతి పెద్ద జ్ఞానం ఉంటుంది, ఎంతో పెచ్చు జ్ఞానం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ స్థూల దేహంతో ఉన్నది కాబట్టి పాంచభౌతికమైన దేహం కాబట్టి దీనికి ఈ ప్రపంచానికి వస్తు సామాగ్రికి సంబంధించిన జ్ఞానమే ఉంటుంది. ఆహార పదార్థాలకు వస్తు సామాగ్రికి సంబంధించిన జ్ఞానమే ఉంటుంది. పెద్ద అంత జ్ఞానం లేదు. దీని నుంచి విడుదలైతే సర్వాత్మ అనేది ఒకటి ఉన్నది లోపల. నీ లోపల ఆత్మ ఉంది, సాక్షిభాత్మ మాత్రంతో ఉన్నది. దానికి దుఃఖం లేదు. మనం అగ్ని దయించే, నీరు వాయు, ఏ శస్త్రము అస్త్రం ఖండించే, నిత్యసుఖి నిత్యభోగిని లోపల ఉన్న ఆత్మ సత్ చిత్ ఆనందం అంటారు. అది విశ్వమంతున చైతన్యం. అది ఎట్లుందంటే విశ్వమంతున ఈ జ్ఞానం అంతా ఈ చైతన్యం లోపలనే ఉన్నది. పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న వెలుగు లోపలనే ఉన్నది. ఎందుకంటే సర్వము తానే ఉన్నది. సర్వాన్ని వీక్షిస్తున్నది. అణువుకంటే పరమాణు రూపంలో సూక్ష్మం ఉంది. అన్నింటి లోపల అన్నింట పుట్టు ఉన్నది అన్నట్టు. ఆ చైతన్యం పరమాత్మ నుంచి ప్రసరిస్తున్నది. తన యోగ శక్తితోని, యోగం ద్వారా ఆ చైతన్యంతో ఇదంతా ప్రసరిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వచ్చిందంటే ఆయన వెలుగు మానవుల మీద పడుతున్నది, పశుపక్షాల మీద పడుతున్నది, చెట్ల మీద పడుతున్నది, నదుల మీద పడుతుంది, అన్నిట్ల మీద పడుతున్నది. ఆ వెలుగుతోనే మానవులు పనిచేసుకుంటున్నారు, జంతువులు పనిచేసుకుంటున్నాయి, పశుపక్షాదులు పనిచేస్తున్నాయి. అదేవిధంగా పరమాత్మ గిట వెలుగు వచ్చేసిందంటే వీటన్నిటి మీద పడుతున్నది. విశ్వం మీద అయితే తయారు చేసిండో విశ్వానికి ఫౌండేషనే ఈ చైతన్యం అన్నట్టు. వీటన్ని చైతన్యంతోనే ఇవన్నీ వృద్ధి చెందినాయి. ఆయా తమ పనులు చేసుకుంటున్నాయి. ఆయా కర్మలను, విధులను, కర్మలను నిర్వర్తిస్తున్నాయండి. త్రిమూర్తులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ, పశుపక్షాలు కానీ ఆయా కర్మలు నిర్వర్తిస్తున్నారు అన్నట్టు. ఇదంతా ఒక చట్టం ఉన్నది ఇక్కడ. తర్వాత పశుపక్షాదులు, తర్వాత మానవులు, తర్వాత దేవతలు, తర్వాత త్రిమూర్తులు, తర్వాత పరమాత్మ. స్టెప్ బై స్టెప్ ఇదంతా ఒక చట్టం ఉన్నది. పరమాత్మ అదే అట్లా అని కాకుండా మానవుల లోపల అదే ఉన్నాడు, దేవతల లోపల అదే ఉన్నాడు, త్రిమూర్తుల లోపల అదే ఉన్నాడు. అందుకే ఇప్పుడు కొంతమంది మాస్టర్లు ఏమవుతారంటే ధ్యానం చేసి వాళ్ళు సర్వాత్మలుగా వెలుగొందిరు. ఈ సర్వాత్మలుగా వెలుగొందిన వాళ్ళు ఇక్కడ ఇది సూక్ష్మదేహం ఏదైతే ఉన్నదో ఇంద్రియాలు ఉన్నాయి, దాని కూడా మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం. ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం అలాగై ఆ సూక్ష్మదేహం సర్వాత్మ లోపల ఉంది. దేవతలకు అట్నే ఉంటాయి, దివ్య శరీరాలు ఉంటాయి. వాళ్ళకి గిట ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటాయి, దివ్య శరీరాలు ఉంటాయి, పవర్స్ ఉంటాయి వాళ్ళకి అన్నట్టు. త్రిమూర్తులకు అట్లే ఉన్నాయి, దేవతలకు అట్లే ఉన్నాయి. ఈ సర్వాత్మ వెలుగొందిన వాళ్ళ గిట ఆ విధంగా ఉంటాయి. కొంతమంది పరమాత్మ లోపల ఐక్యమయ్యారు. పరమాత్మ లోపల ఐక్యమైతే పరమాత్మనే అయిపోతారు. ఇక మెడిటేషన్ లోపలికి పోతాడు. ఆనందం. ఇక మెడిటేషన్ అంటే విశ్వం అంతా ప్రకాశిస్తున్న చైతన్యం. ఆ చైతన్యమే ఆనందం అన్నమాట. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇక అదే అంటాడు, సృష్టికి ముందు తాను ఒక్కడే ఉన్నాడు, సృష్టి తర్వాత తాను ఒక్కడే ఉన్నాడు. అంటే అందరి లోపల ఉన్న చైతన్యం తాను ఒక్కడే అన్నట్టు. అందుకే ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఏం చేయాలి? నువ్వు సర్వాత్మగా ఉండాలంటే సర్వాత్మగా ఉండొచ్చు. ఈ శరీరం నుంచి విడుదలయ్యి సూక్ష్మదేహం ఉంటుంది కదా, మనసు, బుద్ధి, అహంకారంగా త్రిమూర్తులతోని పంచీకరణం చెంది ఇంకోటి మనసు, బుద్ధి, అహంకారం ఉన్నది.
దాని వెంబడి ఆత్మ ఉన్నది, సాక్షిగా ఉంది, ఆ పరమాత్మ వెలుగు. అది విశ్వమంతుడు. ఈ దేహం దాటితే విశ్వమంతా దాంతో ఉండాలంటే నువ్వు దాంతో ఉండొచ్చు. ఇప్పుడేమో ఈ భౌతిక దేహానికి ఏమో ఇక్కడ ప్రపంచ జ్ఞానం ఉన్నదేమో అపరిమితమైన జ్ఞానం అంటే అంతా పరిమితమైన జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం కాదు, పరిమితం అంటే ఈ దేహానికి సంబంధించిన పరిమితమైన జ్ఞానమే అన్నాడు వస్తు సామర్థ్యం. అక్కడ పోతే విశ్వానికి సంబంధించిన జ్ఞానం, వేదాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ, సృష్టికి సంబంధించిన ఫౌండేషన్ కానీ, సృష్టి ఎట్లా చేయాలి, ఈ మాయలు ఏంటి, వాటికి సంబంధించిన ఈ జీవులను ఎట్లా నియంత్రించాలి, ఒకటి తయారు చేస్తే ఎట్లా తీయాలి, ఏది ఎట్లా తయారు చేయాలి, వీటికి సంబంధించి పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కొంతమంది ధ్యానం చేసి, కొంతమంది మాస్టర్లు ఆ విధంగా వెలుగొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో పరమాత్మ లోపల కలిసిపోయి పరమాత్మగా వెలుగొందిన వాళ్ళు, కొందరేమో సర్వాత్మకమని దేవతా స్వరూపం లేక ఉన్నారు అన్నట్టు. అందుకే చాలామందికి ధ్యానం చేస్తుంటే కొంతమంది మెడిటేషన్ మాస్టర్లు వస్తుంటారు అన్నట్టు. వాళ్ళకు వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ధ్యానం చేస్తూ సహాయం అందిస్తారు. అంటే వాళ్ళు పూర్తిగా పరమాత్మగా మారలేరు అన్నట్టు. ఎవరైతే పరమాత్మ నామం జపం చేస్తారో పరమాత్మ స్వరూపమై వెలుగొందుతారు. పరమాత్మని అందించిన ధ్యానం చేస్తే గిట్ట నాకు నేను సర్వాత్మగా కాదు, పరమాత్మగా వెలుగొందాలంటే పరమాత్మ నుంచే ప్రసరిస్తున్న వెలుగు. ఇప్పుడు ఈ దేహం నుంచి విడుదలైన సూక్ష్మదేహం ఏమైతే దాని వెంబడి మనసు, బుద్ధి, అహంకారం ఇవైతే ఏమవుతున్నాయో అవన్నీ పోయి పరమాత్మ లోపల కలిసిపోతాయి. ఇక్కడ దేహము అనే భావనని కలిగి ఉంటావు, ఈ దేహం నేనే అనేది. తర్వాత సూక్ష్మదేహము నేను అనే భావన వస్తుంది, సర్వాత్మ నేననే భావన కలిగి వస్తుంది. ఈ సర్వాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న ఫోకస్ వెలుగు నుంచి వచ్చింది. ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం ఇవన్నీ పరమాత్మ లోపల ఐక్యమైపోతాయి. ఈ భ్రాంతి పోతుంది, ఈ మాయా అనే భ్రాంతి పోయి ఆ స్వరూపమై వెలుగుతుంది. అప్పుడు ఈ మనసు పోయి పరమాత్మ మనసు అవుతుంది, ఇంద్రియాలు పోయి పరమాత్మ ఇంద్రియ అవుతుంది, ఆ బుద్ధి పోయి పరమాత్మ బుద్ధి అవుతుంది, ఈ అహంకారం పోయి పరమాత్మ అహంకారం అవుతుంది. అది ఉన్నది ఒక పరమాత్మనే అక్కడ. ఇది మోక్షం అంటారు. రెండు ఉన్నాయి అన్నాడు ద్వంద్వం. సర్వాత్మగా ఉండొచ్చు, పరమాత్మగా ఉండొచ్చు. ధ్యానం చేస్తే ఈ రెండు రకాల బెనిఫిట్ ఉన్నది. నామజపం చేస్తే ఇక నువ్వు సర్వాత్మ లేదు, పరమాత్మనే అయిపోతావు. నామవైభవం ఏమో డైరెక్ట్ మోక్షమే అన్నట్టు. ఇక నీకు అక్కడ నేను సర్వాత్మ ఉంచాడు, పరమాత్మనే అనుగ్రహించినాడు, నువ్వు ఆ స్వరూపం అయిపోతావు. లేదా నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ ధ్యానానికి రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి సర్వాత్మ ఉండొచ్చు, రెండు పరమాత్మ కావచ్చు. సర్వాత్మ ఎట్లుంటావు? ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం విడిపడినప్పుడు ఈ చైతన్యం సాక్షి మాత్రంతో ఉన్నది, ఆ సాక్షి మాత్రంతో ఉన్న చైతన్యం విశ్వంతో ఉన్నది. ఈ సూక్ష్మదేహం పోయి ఈ సూక్ష్మదేహము ఈ సర్వాత్మతో కలిసిపోతుంది అన్నట్టు. దీని నుంచి మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. అక్కడ జ్ఞానం పెంచి వీరిపోతుంది. నువ్వు ఒక దేవతా స్వరూపంతోనే ఉంటావు. విశ్వమంతా విశ్వానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది అన్నట్టు. ఇక్కడ జీవులందరినీ దర్శిస్తుంటావు, నువ్వు ఏం చేయాలంటే అది చేయగలుగుతావు. అందుకే ప్రతి మనిషికి ఏముంటాయి అంటే శరీరం కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, గర్వము ఇటువంటి వాసనలు ఉంటాయి అన్నట్టు. అందుకే సాధకులకు ఏం చేస్తారంటే సాధన చేస్తోళ్ళకి, ఇప్పుడు ధ్యానం చేస్తోళ్ళకి కానీ, జపం చేస్తోళ్ళకి కానీ అరిషడ్ వర్గాలు చేయించాలి, ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనలన్నీ ఓడగొట్టుకోవాలి, ఇటువంటివన్నీ మహర్షులు చెప్తుంటారు. చూడు ఎందుకు చెప్తుంటారు అంటే ఈ వాసనలు ఎందుకు చెప్తుంటారంటే ఈ వాసనలు ఈ భౌతిక దేహానికి ఉంటాయి కదా, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి కదా, ఈ వాసనలు కామ, క్రోధ, లోభ, మదం, మచ్చ, గర్వ, అహంకారాలు అయితే ఎప్పుడైతే మనిషికి ఈ వాసనలతో కూడా ఉంటాయి కదా, ఈ వాసనలే మళ్ళీ సూక్ష్మదేహం వెంబడి ఉంటాయి అన్నట్టు. ఈ సూక్ష్మదేహం వెంబడి ఉండినప్పుడు అవి సర్వాత్మగా వెలుగొందినప్పుడు ఆ వాసనలు ఏమైతాయి అంటే ప్రపంచంలో ఇప్పుడు జీవులు అనుభవించేటి ఎన్నో భోగాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూపరసన ఆ స్వరూపం ఏంటి అయినప్పుడు దేవతలకు జీవులతోనే భోగాలు ఉన్నాయి, త్రిమూర్తులకు ఈ జీవులతోనే భోగాలు ఉన్నాయి అన్నట్టు. తినేటి అవి ఎటువంటి ఏం చేస్తాయో తెలివై అన్నట్టు, ఆ స్వరూపం వెలుగున్నట్టు. అటువంటి భావనని లోపల ఉన్నప్పుడు చెడు రకంగా కానీ ఇంకా వేరే రకంగా కానీ చెడు చేసే పని అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అందుకే ఏమైతే అంటే జ్ఞానం లోపల చెప్పబడింది ఏంటంటే అరిషడ్ వర్గాలను జయించాలి, కామక్రోధ గీతలో చెప్తాడు అర్జున, కామక్రోధాలను వదిలేయాలి, ఇవన్నీ చెప్తాడు అన్నట్టు. ఎందుకు కామక్రోధాలను వదిలేయమని అంటే ఈ వాసనాపూరితం అన్నట్టు. వాసనలు వదిలేస్తే ఆశ. అందుకే ఋషులంతా బ్రహ్మచర్యం పాటిస్తారు. బ్రహ్మచర్యం అంటే ఏంది? సంసారానికి దూరంగా ఉండడము, ప్లస్ మళ్ళీ ఈ అరిషడ్ వర్గాలను జయించడం అన్నట్టు, ఈ వాసనలన్నీ వదిలేయడం అటువంటివి ఉన్నాయి అన్నట్టు. అంటే ఈ వాసనలన్నీ వదిలివేయడమే బ్రహ్మచర్య దీక్ష అన్నట్టు. ఈ వాసనలన్నీ వదిలేసాం అన్నట్టు అంటే
అప్పుడు నువ్వు ఈ సూక్ష్మదేహము, ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం తీసబడి నువ్వు సర్వాత్మగా మారినప్పుడు గిట్ట నీకు ఆ వాసనలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి అంతటికీ నువ్వు మేలే చేస్తావు, అందరికి గిట్ట శాశ్వతానము ఉండడానికి ప్రయత్నం చేస్తావు, ఎటువంటి నీకు నీ లోపల నెగిటివ్ ఉండదు అన్నట్టు. ఈ వాసనలు ఉన్నప్పుడే నీ ప్రపంచంలో ఎన్నో నెగిటివ్ పనులు చేస్తుంటాడు మనిషి, ఎన్నో చెడులు చేస్తాడు తన స్వార్థం గురించి. మరి ఇంకా పైపెచ్చి మీరు వెలుగొందినప్పుడు ఇంకేం చేస్తాడు, ఇంకా ఎన్నో చెడు పనులు చేస్తుంటాడు భోగాలకు. అంటే రాక్షసత్వం అయిపోతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ దేవుడు ఏం చేసిండంటే ఇవన్నీ తయారు చేసినప్పుడు మాయ లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జయించమనేది ఒక పెట్టిండి అన్నట్టు. ఇదంతా దాచిపెట్టబడేది జ్ఞానము, తెలియదు. కొంతమందికి ఋషులకు తెలుసు, వాళ్ళ బోధనలు వింటే తెలుస్తుంది, వాళ్ళ దగ్గరికి పోయి సత్సంగం చెప్తే తెలుస్తుంది. ఇదంతా పరమాత్మ నుంచే అనుభవ జ్ఞానం వస్తుంటుంది అన్నట్టు. ఋషులందరికీ వాళ్ళు తపస్సు చేస్తారు, ధ్యానం చేస్తారు, ధ్యానం నుంచి తపస్సు నుంచి పరమాత్మ బుద్ధి లోపల జ్ఞాన దీపేన భాస్వతే అంటాడు. ప్రతి మనిషి లోపల ఎవరైతే అర్జున నన్ను నిత్యం జపిస్తురో, నిత్యము నన్ను స్మరిస్తురో వాళ్ళ బుద్ధి లోపల జ్ఞాన స్వరూపమై వెలుగొందుతున్నా నేనని చెప్తాడు. అంటే వాళ్ళ లోపల జ్ఞాన దీపంగా ప్రకాశిస్తుంటాడు అన్నట్టు పరమాత్మ. అందుకే ఈ పరమాత్మ నుంచి వచ్చిన అనుభవ జ్ఞానం, ఈ అనుభవ జ్ఞానం ఋషులు పుస్తక రూపంలో రాసి లేకుంటే వీడియోలలో, క్యాసెట్లో, పుస్తకం రేపు తరించడానికి చాలామంది ఇంకా జీవులు ఉంటారు కదా, వాళ్ళకి అందిస్తారు అన్నట్టు. నిజానికి జీవులు అంటే శరీరం ధరించిన వాళ్ళు జీవులు గారు, పరమాత్మ స్వరూపమే. అందరూ దేవుళ్ళే. దేవుళ్ళు అంటే దేవుళ్ళు చాలా రకాలు ఉన్నారు, త్రిమూర్తులు చాలా రకాలు. లోపల ఉన్న చైతన్యం ఒకటే, పరమాత్మ చైతన్యం ఒకటే. రెండు దేవత లోపల ఉన్న చైతన్యం ఒకటే, త్రిమూర్తుల లోపల ఉన్న చైతన్యం ఒకటే, మానవుల లోపల ఉన్న చైతన్యం ఒకటే, రెండు లేదు. ఆ దేహంలో ఉంటేనేమో ఆత్మ అంటారు, దేహం దాటితేనేమో సర్వాత్మ, విశ్వమంతున్న వెలుగు అన్నట్టు. ఆ వెలుగే పరమాత్మ నుంచే ప్రసరిస్తున్న వెలుగు. అదే నువ్వు. దానికి దుఃఖం లేదు, మరణం లేదు, అగ్ని దహించదు, నీరు తడపదు, వాయువు ఆపి, ఏ శస్త్రము అస్త్రం ఖండించదు, అది నిత్య సుఖి, నిత్య అగ్ని లోపల ఉన్నది అదే పవర్, ఆ చైతన్యమే ఆధారం. నీరు లోపల ఉన్నది అదే పవర్, భూమి లోపల ఉన్నది అదే పవర్, ఆకాశం లోపల ఉన్నది అదే పవర్, వాయువు లోపల ఉన్నది అదే పవర్. చైతన్యమే అన్నిటికీ జీవస్వరూపం. నీ శరీరానికి గిట్ట అదే జీవస్వరూపం, త్రిమూర్తులకు అదే జీవస్వరూపం, దేవతలకు అదే స్వరూపం. అదే ఎప్పుడు ఆనందం, సత్ చిత్ ఆనందం, నిత్య సుఖి, నిత్య భోగి అన్నాడు. అందుకే అంటారు గీతలు ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ, అర్జున నేను వీళ్ళంతా నన్ను అవ్యక్తుడు అనుకుంటురు, నాకంటే గొప్పది లేదంటాడు అన్నాడు. అంటే ఆయన ఎప్పుడూ ఆనందమే అన్నట్టు, చైతన్య స్వరూపం, ఆనందం. ఆయన కంటే గొప్పది లేదన్నాడు. ఆయననే నువ్వు. ఇప్పుడు ఆయన ధ్యానం చేస్తేనేమో ప్రపంచం వచ్చింది, అవిద్య మాయ. ఇది నువ్వు ధ్యానం చేస్తే ఆ స్వరూపం అవుతున్నావు, అవిద్య తొలగిపోతున్నది. అంతే కదా. ఇప్పుడు పరమాత్మ ధ్యానం చేసి ధ్యానం ద్వారా ప్రపంచాన్ని సృష్టించిండు. నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతున్నావు. ఎట్లా ధ్యానం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతున్నావు? శరీరం ఉన్నది అంటే శరీరం పాంచభౌతికమైన దేహం, ఇంద్రియాలతో బయట ప్రపంచం కాస్తుంది. ఈ రెండు కళ్ళు భావ్య ప్రపంచానికి సంబంధించి. ఇక్కడ తాడై జ్ఞాన నేత్రం ఉంటుంది, దివ్యచక్షువు అంటారు. ఆ దివ్యచక్షువుతో ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, అహంకారాన్ని అంతర్ముఖుడు చేయాలి. అంతర్ముఖుడు చేస్తే ఆ దివ్యచక్షువు నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శిస్తున్నావు. ఆ పరమాత్మ వెలుగు, ఆ పరమాత్మ వెలుగు విశ్వమంతున్నది. ఆ వెలుగే నువ్వే పరమాత్మ అయిపోతున్నావు. చూడు, సింపుల్. పరమాత్మ ధ్యానం చేసి ప్రపంచాన్ని సృష్టించిండు, నువ్వు ధ్యానం చేసినావు, పరమాత్మ అయిపోతున్నావు. అంతే కదా. లేకుంటే ఇంద్రియాలతో చూసినంతసేపు నీకు ప్రపంచమే కనిపిస్తుంది. ఈ ప్రపంచం అనేది పాంచభౌతికమైన దేహం, అవిద్యామాయనే. ఇది అవిద్యామాయ పోవాలంటే ఈ రెండు కళ్ళు మూసుకోవాలి, దివ్యచక్షు ఓపెన్ చేసుకోవాలి, దాంతో ఇంద్రియాలను అంతర్ముఖుడు చేయాలి, మనసును అంతర్ముఖుడు చేయాలి, బుద్ధిని అంతర్ముఖుడు చేయాలి, అహంకారాన్ని అంతర్ముఖుడు చేయాలి. వీటన్నిటి దాటిపోయింది ఏదైతే చైతన్యం ఉందో ఒక సాక్షి భావంతో ఉన్నది. ఈ దేహంలో ఉంటే ఆత్మ, దేహం దాటితే సర్వాత్మ. ఇప్పుడు చూడు, నువ్వు ఏం చేసినావు? కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది నీకు? చీకటే ఉన్నది. కళ్ళు తెరిస్తే భావి ప్రపంచం కనిపిస్తుంది ఇంద్రియాలతో. ఇక ఇంద్రియాలు ఏమిటితో దర్శిస్తున్నాయి? ఏదైతే పరమాత్మ వెలుగు ఉందో, చైతన్యం ఉందో, ఆ చైతన్యమే ఇంద్రియాలకు ఆధారం. నీకు శ్వాసకు కానీ, నీకు కళ్ళకు కానీ, శ్రవణానికి కానీ, శబ్ద స్పర్శ రూపరసనంద ఏవైతే పంచతన్మాత్రలు వీటన్నిటికీ ఆధారము ఆ పరమాత్మ యొక్క వెలిగే. ఆ వెలిగే వీటన్నిటికీ ఆధారం అన్నట్టు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఆ చీకటి దాటిన వెలిగే నువ్వు ఆ పరమాత్మ వెలుగు. నువ్వు ఒకనాడు ధ్యానం, అదే ధ్యానం అంటున్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమంటున్నాము? శ్వాస లోపల ప్రాణవాయువు నిరంతరం లోపలికి ప్రయాణిస్తుంటుంది. కొందరేమో హఠయోగము, ఇంకా చాలా రకాల యోగాలు ఉన్నాయి. ఈ శ్వాసను బంధించి దీన్ని కపాలాన్ని భేదించి దీంతో అది కఠినమైంది, అది కరెక్ట్ కాదు. అదే సాధన చేస్తే అది గిట కరెక్టే, కానీ కష్టసాధ్యమైంది. అందుకే సునయాసం, రాజయోగం అంటారు దీన్ని.
శ్వాసను లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. ఇదేమో శ్వాసను గమనించామంటే ఇక్కడ నాభి కమలం నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ జ్ఞాననేత్రం వరకు ప్రయాణిస్తుంటుంది. సహస్ర చక్రం ఏముండదు అనుకో, సహస్ర చక్రం చైతన్యం నుంచే బ్రహ్మరంధ్రం అంటారు, దాని నుంచి చైతన్యమే ప్రసరిస్తుంది. దానిలో ఒక సాక్షి భావం ఉంది, దానికి ఏం లేదు, దీని లోపల ఉన్నది, దీని బయట ఉన్నది. కాకపోతే నువ్వు శ్వాస గమనిస్తే ఏమవుతుంది అంటే శ్వాసను గమనించగా చిన్నగా అవుతుంది. ఎక్కడ పోతుంటుంది? ఇక్కడ దివ్యశిక్షు జ్ఞానక్షేత్రం నుంచి దివ్యశిక్షు అంటారు, తాడై జ్ఞానశిక్షు. దాంట్లో శ్వాస ఇక్కడ పోతుంది, రౌండ్ తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది, ఇక్కడ పోతుంది, వస్తుంది. శ్వాస చిన్నగా సింపుల్ మెడిటేషన్. ఇక్కడ తాడై ఓపెన్ అవుతుంది, దివ్యశిక్షు. దాంతో నీ లోపల ఉన్న బుద్ధితోని ఆ చైతన్యాన్ని దర్శిస్తావు. ఆ చైతన్యాన్ని దర్శించిన అంత మాత్రాన్ని ఆ స్వరూపమై వెలుగుతుంది. ఇప్పుడు ఈ దేహంతో కావాలంటే దేహంతో ఉండే పరమాత్మ ఎగ్జాంపుల్ చెప్తాడు. పరమాత్మ అన్ని అవతారాలు ఎత్తినప్పుడు తన యోగమాయతో యోగంలో ఉంటాడు. ఈ సృష్టి అంత తయారు చేసినప్పుడు తన సగుణ స్వరూపాన్ని, ఒకటి మాయా స్వరూపాన్ని సృష్టించి సగుణ స్వరూపం అంటారు, దాన్ని సృష్టించి సృష్టి లోపల పరిపాలన చేస్తుంటాడు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఈ మానవ లోకంలో గిట కొన్ని అవతారాలు ఎత్తాడు. అవతారాలు ఎత్తినప్పుడు ఈ పాంచభౌతికమైన దేహం గిట తాను మానవులు ఎట్లా దేహం ధరించిండో తాను గిట పాంచభౌతికమైన దేహం ధరిస్తాడు. అంటే పరమాత్మ దేహానికి పరిమితం వాడైన, ఆయన మాయాశక్తితో ధరించిన కానీ ఆయన విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్యం, పరిపూర్ణ జ్ఞానం ఉంటుందని మనం చూస్తాం. కరే ఆయన ఒక దేహమే ధరించిండుగా. ఇప్పుడు రాముడు వచ్చిండు, కృష్ణుడు వచ్చిండు, ఇప్పుడు శ్రీనివాసుడు, వెంకటేశ్వర వీళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆయా రూపాలు ధరించి వచ్చారు. ఆయా రూపాలు ధరించి వచ్చినప్పుడు వాళ్ళని మనం చూస్తే ఏమంటున్నాం? అవ్యక్తుడు అనుకుంటున్నాం. కాదు. ఆ ఒక రూపము ధరించినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక రూపం ధరించి శరీరం మాత్రం పాంచభౌతిక. ఇప్పుడు కృష్ణ అవతారం తీసుకుందాం. ఒక శరీరం వచ్చింది. శరీరం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక శరీరానికే పరిమితం. అందరి లోపల ఉంటుండు, గోపపాలతో ఆడుకుంటుండు, అర్జునుతో పాండవులతో ఉన్నాడు, వీళ్ళతో ఉన్నాడు, అందరితోనే ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ ఏం చూసి శరీరానికే పరిమితం అనుకుంటున్నాడు. శరీరానికి పరిమితం కాదు, అంతటా ప్రకాశిస్తున్న చైతన్యం, విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్యం వెలుగు. తన యోగం ఉన్న దగ్గర యోగంలోనే ఉన్నాడు. యోగంతోనే ఒక మాయా అనేది సృష్టించుకున్న చైతన్యంతోనే ఇంకొక రూపాన్ని ధరించింది. పాంచభౌతికమైన రూపం ధరించి ప్రపంచం ఇది గిట్ట మన కాలపరిమితి ఎంత ఉంటుందో ఆయన కాలపరిమితి గిట్ట అంతే ఉంటుంది. ఒక కాలంలో ఒక అవతారం వచ్చిందంటే అది గిట్ట పోయేది ఉండదు. ఈ శరీరం వచ్చింది, ఇది ఉంటుందా? పోతుంది. చిన్నపిల్లోడు యవ్వనం ఆయన గిట్ట చిన్నపిల్లోడు యవ్వనం కౌమార దశ అది గిట్ట పోతుంది. అంటే ఇది ఒక నటన అన్నట్టు. అది ఆయన ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ చైతన్య స్వరూపమే వెలుగుడు. ఆయన చైతన్యము అన్ని మాయలకు, అన్ని విద్యలు, అన్ని జ్ఞానము ఆ చైతన్యం లోపలే ఉన్నాడు. అన్ని పవర్స్ ఉన్నాయి. ఏదంటే అది నిర్దేశించగలుగుతాడు, ఏదంటే అది సృష్టించగలుగుతాడు, ఏదంటే అది చేస్తాడు. చిటికల మీద గోవర్ధనగిరిని ఎత్తిండు అంటే అంత శక్తి. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అనేది భూమి అనేది ఒక చిన్నది. ఇది భూమి, ఆకాశము, వాయువు, తేజము, జలవాయువు పంచభూతాలని చిన్ని. దీనికంటే మహత్తత్వం, త్రిగుణాత్మకమైన మహత్తత్వం ఇంకా చాలా పెద్దది. దానికంటే అతీతమైనది సర్వాత్మ చైతన్యం, పరమాత్మ సూక్ష్మ అని. దాన్నే ఇదంతా మోస్తుంది కదా. ఇప్పుడు గ్రహాలకు కానీ, త్రిమూర్తులకు కానీ, దేవతలకు కానీ, మానవులు, పశుపక్షాలకు కానీ అన్నిటికీ ఫౌండేషన్ చుట్టూ ఉన్నది చైతన్యమే కదా. అందుకే పరమాత్మ ఒక అవతారం ధరించినప్పుడు ఏదంటే అది చేయగలుగుతాడు. మామూలు దుస్తులకు ఒక శరీరమే పరిమితం. అందుకే నువ్వు గిట్ట అదే ఉన్నావు. నువ్వు గిట్ట స్థూల దేహం నుంచి ముక్తుడు అయి సూక్ష్మదేహం అయి ధ్యానం చేస్తే ఆ సర్వాత్మక మారుతావు. సర్వాత్మక మారినప్పుడు నీ మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఉంటాయి అక్కడ. నీకు అన్ని పరమాత్మకి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ నీకు వచ్చేస్తాయి. అవి నువ్వు ఏదంటే అది నిర్దేశించగలుగుతావు, ఏదంటే అది చేయగలుగుతావు. ఇది అయిపోవాలంటే అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా స్వప్నం అన్నట్టు ఆ చైతన్యంతోనే నిర్దేశించబడుతున్నాయి అన్నట్టు. అన్ని మాయలు కానీ, అన్ని విద్యలు కానీ ఆ పరిపూర్ణ జ్ఞానం కానీ ఆ చైతన్యం లోపల ఆ జ్ఞానమే నువ్వు, అన్ని పవర్సే నువ్వు అన్నట్టు. నువ్వేదో కాదు. అంటే నువ్వు ఈ దేహంలో ఉండాలంటే దేహంలో ఉండగలుగుతావు. పరమాత్మ ఏ విధంగా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసిండో ఆ విధంగా చేయగలుగుతావు. ఏదంటే సూచించగలుగుతావు, ఏదంటే చేయగలుగుతావు. అందుకే చూడు, కొంతమంది ఋషులు ఉంటే వాళ్ళ దగ్గర పోతే అయ్యో ఆ ఋషి దగ్గరికి పోతే ఎన్నో మహిమలు ఉంటాయి, ఆయనను ముట్టుకున్నంత మాత్రమే మనకేదో పవర్స్ వస్తాయి. అంటే ఆ ఋషి ఆయనకు పరిమితం కాదు. ఆ ఋషి ఏమైందంటే ఆ చైతన్య స్వరూపమై వెలుగొందిండి అన్నట్టు. అంటే మానవ శరీరంతో కల్పిస్తుంది కాబట్టి మానవ శరీరం కాదు, ఆయన సూక్ష్మదేహంతో సర్వాత్మగా మారిండు. పరమాత్మ అనుగ్రహించినాడు, పరిపూర్ణ పరమాత్మ స్వరూపం అయిపోతుంది. ఇక ఆయనకు అక్కడ పాంచభౌతికమైన దేహం ఉండదు. విశ్వమంతా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపం అయి ఉంటాడు, ప్లస్ పరమాత్మ అయి ఉంటాడు. ఇక ఇది దీన్నే మోక్షం అంటారు అన్నట్టు. ఒకటి సర్వాత్మగా ఉండొచ్చు,
లేదా పరమాత్మ లోపాలు కలిసి పరమాత్మ లోపాలు కలిసిపోతేనేమో ఏకం అంటారు మోక్షము. ఇక ద్వంద్వం అంటేనేమో రెండు సర్వాత్మగా ఉండొచ్చు. దీన్ని ఇప్పుడు మెడిటేషన్ మాస్టర్లు చాలామంది వెలుగొందిన వాళ్ళంతా వీళ్ళు జీసస్ క్రైస్ట్ కానీ ఓషో రంప కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళు సర్వాత్మలుగా వెలుగొందిన వాళ్ళే, పూర్తిగా పరమాత్మగా వెలుగొందలేరు. ఇంకా వాళ్ళు ఈ పాంచభౌతికమైంది దేహం నుంచి సూక్ష్మదేహం విడిపోయింది, సూక్ష్మదేహంలోని విడిపోయి వాళ్ళు సర్వాత్మగా మారి ఉన్నారు. వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి. నీకు కావాలంటే నీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కానీ ఓషో రంప కానీ ఇంకా చాలామంది ఉన్నారన్నట్టు. వాళ్ళంతా ఈ విధంగానే వెలుగొందినారు, మెడిటేషన్ చేసి ధ్యానం చేసి. ఇవే వాళ్ళు పరమాత్మ అనుగ్రహించినాడు. పరమాత్మ రూపాలు కలవాలంటే కంప్లీట్ వాళ్ళకు పరిపూర్ణ సాత్విక బుద్ధి వాసనలన్నీ పోయి ఉన్నోళ్ళు వాళ్ళకు మోక్షము కంపల్సరీ సిద్ధించినట్టే. పరమాత్మ లోపల అనుగ్రహిస్తే ఆ స్వరూపం అయిపోతుంది. ఇక ఇది ఇట్లా రెండు రకాలు ఉన్నాయి. నువ్వు ఇట సర్వాత్మగా ఉండాలంటే సర్వాత్మగా ఉండవచ్చు, అన్ని పవర్స్ వస్తాయి. ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలంటే ఇక్కడ ఈ మానవ లోకం నుండి పరిపాలన చేయవచ్చు, నువ్వు అందరికీ జ్ఞానం బోధించవచ్చు. అట్లాంటి జ్ఞానులు ఇప్పుడు మనకు ఎంతోమంది ఉన్నది. ఇక్కడ నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆదిశంకరాచార్యుడు ఉండే. ఆదిశంకరాచార్యుడు ఏం చేసిండు, కొంతమంది శిష్యులతోని ఇట్లా వాళ్ళు ఏం చేస్తుండే, స్థిరంగా ఒక దగ్గర ఉండారు అన్నట్టు. మొత్తం దేశయాటన చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళు ఈడ కొంతకాలం తపస్సు, ఆడ కొంతకాలము ధ్యానము, ఆడ కొంతకాలం తపస్సు, మరి కొంతకాలము ధ్యానము, ఇట్లా చేసుకుంటూ పోతుంటారు అన్నట్టు. అయితే ఒక దగ్గరికి పోయిన తర్వాత ఆయనకు దాహం వేస్తుంది. దాహం వేసిన తర్వాత ఆడ కంచరోళ్ళు ఉంటారు. కంచరోళ్ళు ఏం చేస్తారు, అల్యూమినియము మళ్ళీ ఇనుము అటువంటి కరగబెట్టేసి ఏం చేస్తారు, వేరే వస్తువులను తయారు చేస్తుంటారు. అక్కడ పోయినాక ఈయన దాహం వేస్తే ఆ కంచరోళ్ళను, అయ్యా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, నాకు దాహం వేస్తుంది, దాహం తీర్చుకోవాలని వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు శిష్యులను వీళ్ళందరినీ 10 మందిని పోగు చేసుకొని తిరుగుతున్నావు, నీకు పని బాట లేదు, మాలాగా నువ్వు కష్టం చేసుకొని బతకొచ్చు కదా, మేము ఎంతో కష్టపడి శ్రమపడి ఆహారం తింటున్నాం కదా, నువ్వు మా దగ్గరకు వచ్చి ఎందుకు అడుకుంటున్నావు, నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటారు అన్నట్టు. ఈయన ఏం సపోర్ట్ చేయడు, ఏం మాట్లాడాడు. దాహం వేస్తుంది, మంచి నీళ్ళు ఇవ్వండి అంటారు. వాళ్ళు ఏమేస్తారు, నీళ్ళు లేవు మా దగ్గర, ఏదైతే కరుగుతున్నది, ఏదైతే ఇప్పుడు అల్యూమినియం ఇది ఉన్నదో అది పోస్తాం, మీరు తాగండి అంటారు. సరే పొయ్యండి అంటాడు. పొయ్యండి అంటే వాళ్ళు నోరు తెరుస్తారు. సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి కరిగేది ఏం చేస్తారు, ఈయన చేతి పడితే వాళ్ళు పోసేస్తే అది తాగుతాడు. నిప్పుల నుంచి కరుగుతున్న అల్యూమినియం ఏదైతే కరుగుతుందో ద్రవరూపంగా మారుతుంది. ఆయన చేతులు కాలే ఏం కాదు, లోపల మొత్తం తాగేస్తాడు ఆయన. తాగేసిన తర్వాత వీళ్ళ 2 కళ్ళు పోతాయి తాగినాక. ఎందుకంటే ఆయన ఒక శరీరానికి పరిమితం కాడు, విశ్వమంతా వెలుగొందిన సర్వాత్మగా మారిండు. ఆయనే ఈ స్థూల దేహం ధరించిండు, దీని లోపల సూక్ష్మదేహం ఉంది. ఆ సూక్ష్మదేహం ఎక్కడ ఉంది, సర్వాత్మగా అంటిపెట్టుకొని ఉన్నాను అంటే ఆ సర్వాత్మగా మారిండు. ఆ సర్వాత్మ యొక్క పవర్ మొత్తం ఈయన బాడీ లోపల ఉన్నది, ఈ స్థూల దేహాన్ని నియంత్రిస్తుంది అన్నట్టు. అంటే ఆ సర్వాత్మ అనేది అది ఆ చైతన్యం ఎక్కడ ఉంది, అందరి దేహాల లోపల ఉంది అదే చైతన్యం కదా. మరి ఈయన తాగితే వాళ్ళ కళ్ళు పోవడం ఏంది అంటే, ఈయన లోపల ఉన్నదే వాళ్ళ లోపల ఉన్న చైతన్యం. అంటే ఇక్కడ వీళ్ళు ఈయన దేహానికి హాని కలిగించారు కాబట్టి అక్కడ పొరపాటు జరిగింది. అంటే దీని వెనక ఎంత గొప్ప చరిత్ర ఉన్నది చూడు. ఆ యొక్క ఎగ్జాంపుల్ ఏం చేసింది అంటే, ఆయన శరీరం ఏం కాలేదు. ఇప్పుడు ఈ పంచభౌతికమైన శరీరం మీద ఇప్పుడు ధ్యానం చేయను, తపస్సు చేయనులకు మామూలుగా పోస్తే శరీరం ఉంటుందా, కాలిపోతుంది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మో అంటారు. మరి ఆయన ఎంత గొప్పగా వెలుగొందిండు అంటే, ఆయన ధ్యానము తపశ్శక్తి, ఆయన ధ్యానము అట్లున్నది. ధ్యానం చేసి ఆ చైతన్య స్వరూపుడై వెలుగొంది ఆ యొక్క దేహాన్ని గిట ఆ సర్వాత్మగా మార్చేసిండు అన్నట్టు. అంటే దీని చుట్టుముట్ట దాని ప్రొటెక్షన్ ఉన్నది. అంటే మామూలుగా ఒక బిందు రూపంలో ఉన్నది పరిపూర్ణమైన చైతన్యంతో ఉండగలిగిండు ఆయన. చూడు మరి అటువంటి ఆయనకు నిప్పు ఏం చేస్తుంది, నీరు ఏం చేస్తుంది, అదే చెప్తాడు గీతలో. అర్జున, ఆత్మను అగ్ని దహించదు, నీరు దర్పదు, వాయువు ఆర్పి ఏ శస్త్రం అస్త్రం ఖండించదు అంటది. అంటే ఆత్మ చైతన్యం అనేది అంత గొప్పది అన్నట్టు. నీ లోపల ఉన్నది, దానికి దుఃఖం లేదు, మరణం లేదు. అగ్ని దహించదు, నీరు దర్పదు, వాయువు ఆర్పి ఏ శస్త్రమో అర్థం అది నిత్య సుఖి, నిత్యభోగి, నిత్యానందం అన్నట్టు. అదే నువ్వు ఆ చైతన్యం. అందుకే ప్రతి మనిషి ధ్యానం చేయాలి, దేవుని యొక్క తపస్సు. అది పరమాత్మ నామం పట్టుకున్న వాళ్ళకే మోక్షం. మిగిలిన ఇతర నామాలు దేవతలకు సంబంధించినవి, వేరే ఇతర దేవతలకు సంబంధించినవి, ఇంక వేరే నామాలు మస్తున్నాయి. ఆ నామాల వల్ల ఏమవుతుందంటే మోక్షం రాదు, నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యఫలంగా ఏమవుతుందంటే శరీరం విడిచిపెట్టినాక
సూక్ష్మదేహం ఉంటుంది కదా, సూక్ష్మదేహాన్ని తీసుకుపోతారు. దాని వెంబడి ఉంటాయి నీ సూక్ష్మదేహం వెంబడి. ఆ సూక్ష్మదేహం గిట తేజస్తో ఉంటుంది. దాని వెంబడి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. గాఢ నిద్రలకు సుషిక అవస్థలకు తీసుకుపోతారు. ఈ శరీరం నుంచి సూక్ష్మదేహాన్ని అలాగే చేస్తారు. అలాగే తీసుకుపోయి మళ్ళీ సూక్ష్మదేహం దేవతల లోకాలు ఉన్నాయి, మళ్ళీ త్రిమూర్తుల లోకాలు, త్రిగుణాత్మకమైన 3 లోకాలు త్రిమూర్తులు ఉన్నాయి, మళ్ళీ పితృదేవతల లోకాలు ఉన్నాయి, భూతగణాల లోకాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఆయా దేవతలను ఆశ్రయించినా కానీ, త్రిమూర్తులను ఆశ్రయించినా కానీ, ఎవరిని ఆశ్రయించినా కానీ నీ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యఫలంగా ఆయా లోకాలకు తీసుకుపోతే అక్కడ దివ్య దేహాలు ఉంటాయి. ఆ దివ్య దేహాల లోపల ఈ సూక్ష్మదేహాన్ని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినాక ఇక్కడి శరీరం ఉన్నప్పుడు ఇప్పుడు నేనంటావు, అక్కడ పోయినాక ఆ శరీరం నేనంటావు. దాంతో అక్కడ వాళ్ళ లోకాలు ఉండి కొంత నీ పుణ్యం ఉన్నంత కాలం భోగాలు అనుభవిస్తావు. అక్కడ భోగాలు అనుభవించిన తర్వాత నీ పుణ్యం అయిపోయినాక మళ్ళీ మత్స్యలోకాలకు పంపిస్తారు. ఈ భూలోకం రావాలి. మళ్ళీ పుట్టడము, చావడము, పైలోకాలకు పోవడము, అక్కడ భోగాలు అనుభవించడం, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ పుట్టడం, చిన్నపిల్లోడు, యవ్వనం, కౌమార దశ, ఇక్కడ కర్మలు ఆచరించడం. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తున్నది, చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల దుఃఖం అనిపిస్తుంది, పుణ్యం వల్ల సుఖభోగాలు అనిపిస్తుంది. సుఖభోగాలు ఎక్కడున్నాయి? ఇక్కడ అనిత్యమైన శబ్ద, స్పర్శ, రూపరసగంధ 5 పంచతన్మాత్రలు. ఇక్కడ అనిత్యమైన భోగాలు ఇక్కడ పెద్దగా లేవు. వేరే దివ్యలోకాలు ఉన్నాయి, దేవతలకు సంబంధించినవి, పితృదేవతలకు సంబంధించినవి, త్రిమూర్తులకు సంబంధించి. ఇప్పుడు పితృదేవతలు దానికంటే గొప్ప, దేవతలు దానికంటే గొప్ప, త్రిమూర్తులు దానికంటే గొప్ప, పరమాత్మ. అందుకే ఇట్లా చాలా లోకాలు ఉన్నాయి అన్నట్టు. ఆయా లోకాలకు పోతాడు, పుణ్యం ఉంటే ఆయా దేవతలను సేవిస్తే అక్కడ భోగాలు అనుభవిస్తాడు. శరీరం నుంచి సూక్ష్మదేహం వేరు చేస్తాడు, దివ్యలోకాలలో దివ్య శరీరాలు ఇస్తాడు, అక్కడ భోగాలు అనుభవిస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ సూక్ష్మదేహం తీసేస్తాడు. మానవ లోకాల్లో మళ్ళీ తల్లి గర్భంలో పిండ రూపంలో మళ్ళీ ఒక చిన్న పిల్లల లోపల ఈ సూక్ష్మదేహాన్ని ప్రవేశపెడతాడు. అక్కడ స్మృతి మొత్తం మర్చిపోతాడు. మళ్ళీ వైట్ పేపర్ మనసు, వైట్ పేపర్ బుద్ధి, వైట్ పేపర్ అహంకారం అన్నీ ఇక్కడనే మళ్ళీ నేర్చుకోవచ్చు. చిన్న పిల్లోడు అయ్యి మళ్ళీ ఏం తెలియకుండా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ అన్ని ABCDల కాడికి అన్నీ నేర్చుకోవాలి. తల్లి అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, జంతువులు అంటే ఏంది, పశుపక్షాదులు అంటే ఏంది, తానంటే ఏంది, దేవుడు అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇదే మాయ. ఈ మాయ నుంచి మనిషి విడిపడాలన్నట్టు. ఇక్కడ జ్ఞానం ఉండదు. ఈ స్థూల దేహంలో ప్రవేశపెట్టినప్పుడు వేరే లోకాలలో అనుభవించినవి కానీ, గత స్మృతి కానీ అన్నీ మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు అంటే సుషిప్త అవస్థలో గాఢ నిద్రలోకి తీసుకుపోతారు. అప్పుడు నీ మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ ఏమైపోతాయి? కంప్లీట్ ఈ స్మృతి, అక్కడ ఉన్న స్మృతి కోల్పోతుంది అన్నట్టు మాయ. దాని నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. ఈ జాగ్రత్త అవస్థ అంటారు అన్నట్టు. జాగ్రత్త అవస్థలు నీ బుద్ధి, మనసు, ఇంద్రియాలను పనిచేస్తాయి. చిన్న పిల్లోడు మళ్ళీ పిండం లోపల ప్రవేశపెడితే మళ్ళీ చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యము ఇట్లా వస్తుంటాయి. ఇక్కడ యవ్వనంలో వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసుకుంటారు. పుస్తక పఠనము, రామాయణము, భాగవతము, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, మనిషి పుట్టేంది, సావడం ఏంది, ఇటువంటి జ్ఞానం తెలుసుకొని కొంత సాధనలు ఉంటాయి. ధ్యానము, తపస్సు ఇవన్నీ చేసుకొని శాశ్వత. అందుకే భగవద్గీత అర్జున ఎవరైతే నన్ను అయితే జపం చేస్తారో, నన్ను అయితే భజిస్తారో, నన్ను అయితే కీర్తిస్తారో, నన్ను ఏలుతున్నారు. మిగిలిన ఇతర లోకాలు దేవతలు ఉన్నారు. ఆయా దేవతలను పూజించేవారు పితృదేవతలను పూజిస్తారు. పితృలోకాలు పోతారు, భూతగణాలు సేవిస్తారు, భూతలోకాలు పోతున్నారు, దేవతల సేవ చేస్తారు, దేవతలు పూజిస్తారు. ఇక దేవతలు త్రిమూర్తులు రెండే ఒకటి వస్తాయి అన్నట్టు. అంటే ఆయా లోకాలు ఉన్నాయి. ఎవరైతే ఎటువంటి సేవ చేస్తారో వాళ్ళు, నన్ను ఎవరైతే సేవ చేస్తారో నాలో. లేదా ఇది 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ధ్యానము, ఒకటి పరమాత్మ. ధ్యానం అంటే సైలెన్స్, ఏ మంత్రము లేదు, ఏ మానం లేదు. ఆత్మ ఒక సాక్షి భావంతో ఉన్నది నీ లోపల. అందుకే ధ్యానం లోపల సైలెన్స్ ఉండాలి. ఏ మంత్రము, ఏ నామం చెప్పొద్దు. నామానికి వస్తే నామం చెప్పు, పరమాత్మ నామం. భావ్య ప్రపంచంలో ఉన్నసేపు ఎప్పుడు నీ నాలుక మీద నామం ఉండాలి. చెప్పంగా ఒకరోజు నీకు ఆ పరమాత్మ ఆ స్థితి లోపల నిన్ను వెలుగు అనుగ్రహించి, పరమాత్మ అనుగ్రహించినప్పుడు పరమాత్మ స్వరూపమే డైరెక్ట్ మోక్షమే. ఇక మళ్ళీ జన్మ కర్మ ఇంకా లేదు. ఇక నీ సర్వాత్మకు ఉంటా, అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా, ఏం లేదు. ఆయన రాజ్యమే నీకు ఇస్తున్నాడు. నువ్వే పరమాత్మ అయిపోతుంది. ఏం కావాలి నీకు? నీ ఇంద్రియాలు పోయి పరమాత్మ ఇంద్రియాలు అవుతున్నాయి, నీ మనసు పోయి పరమాత్మ మనసు అవుతుంది, నీ బుద్ధి పోయి పరమాత్మ బుద్ధి అవుతుంది, నీ అహంకారం పోయి పరమాత్మ అహంకారం. ఈ శరీరం ఉన్నంతసేపు శరీరం నేను అనే అహంకారం ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు నువ్వు పరమాత్మ అహంకారం. చూడు ఎంత గొప్పది. నువ్వు దీని నుంచి విడిపడి దాని అయిపోతున్నావు. చూడు ఇటువంటి జ్ఞానం ఉన్నది అన్నట్టు. అందుకే ఇదంతా ఆత్మబోధ కిందికి వస్తుంది అన్నట్టు. ఈ ఆత్మబోధ అనేది చాలా గొప్పది. ఇప్పుడు ఈ ఆత్మబోధలు ఏమని వచ్చినాయి? పరమాత్మ వచ్చిండు, సర్వాత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది, మానవుడు వచ్చిండు, పశుపక్షాదులు వచ్చినాయి, దేవతలు వచ్చిండ్రు, త్రిమూర్తులు వచ్చిండు, విశ్వమంతా వచ్చింది.
టోటల్ ఏమేమి ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి. దీని నుంచే ఈ జ్ఞానం లోపలనే ఒకటి 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 విడదీసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇదంతా నేను కొంచెం షార్ట్ కట్లో చెప్పినాను అన్నట్టు అర్థం కావాలంటే. ఈ భగవద్గీత జ్ఞానమే, ఈ భగవద్గీతలో ఈ జ్ఞానం అంతున్నది, దాన్ని కాచి తీసి వడబోసి మీకు చెప్పడం జరిగింది అన్నట్టు. ఎంత స్పష్టమైన జ్ఞానం అంటే అంత స్పష్టమైన జ్ఞానం. పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ భాగవతం, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తు వాటన్నిటిగా సారాంశమే ఈ యొక్క ఆత్మబోధ జ్ఞానం అన్నట్టు. ఫస్ట్ పరమాత్మ ఒకడే ఉన్నాడు. పరమాత్మ నుంచి సర్వాత్మ చైతన్యం, సర్వాత్మ నుంచి విశ్వమంతా ప్రకృతి వచ్చింది. విశ్వానికి ప్రకృతి అన్నిటికీ ఆ సర్వాత్మనే ఆధారం. దాని నుంచి త్రిగుణాత్మకమైన మాయ వచ్చింది. సృష్టి, స్థితి, లయం, త్రిమూర్తులు. వాళ్ళ నుంచి దేవతలు వచ్చారు, వాళ్ళకు ఆ చైతన్యమే. వాళ్ళ నుంచి పితృదేవతలు, మానవులు వచ్చిన తర్వాతనే పితృదేవతలు వచ్చారు. మానవులు, పశుపక్షాదులు ఇవన్నీ వచ్చినాయి అన్నట్టు. ఒకదానికి ఒకటి వచ్చినాయి అన్నట్టు. ఇక వాళ్ళే కొంతమంది ఋషులు అయిపోయారు, కొంతమంది ఇట్లా అయ్యారు, కొంత తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళు అయ్యారు. తపస్సు చేయని వాళ్ళు మానవులుగా ఇక ఇళ్ళనే జన్మ కర్మ అన్నది. ఈ స్థూలదేహానికి సూక్ష్మదేహం ఆధారం, సూక్ష్మదేహానికి దేవతల ఆధారం, దానికి త్రిమూర్తుల ఆధారం, దానికి పరమాత్మ. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి అన్నట్టు. ఒకదానికి ఒకట నువ్వు తినేటి అని వాళ్ళకు అంతుంటాయి, వాళ్ళకు ఉంటుంది, నీకు ఉంటుంది. వాళ్ళ శక్తితోనే ఇదంతా నడుస్తుంది. ఇదే అని నేను తింటున్నా తాగుతున్నా అని అనిపిస్తున్నారు. నీకున్నది వాళ్ళకున్నది, రెండు రకాలు ఉన్నది. నిజానికి ఈ దేహమే నువ్వు కాదని, నేను శరీరమే నేను అనుకుంటే ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో అదృశ్యమవుతుంది. దీని నుంచి స్థూల దేహం నుంచి సూక్ష్మం తీస్తారు, దాని వెంబడి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. మళ్ళీ ఇంకో దేహం లోపల ప్రవేశపెడతారు. మళ్ళీ దాని లోపల చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యం అయిపోయినాక అక్కడ కర్మలు చేసుకున్నాక మళ్ళీ దివ్యదో లోకాలకు పోయి పాపుణ్యాలు లేచి అక్కడ భోగాలిచ్చి మళ్ళీ ఇంకో శరీరం లోపల ప్రవేశపెడతారు. మళ్ళీ చిన్న పిల్లోడు యవ్వనం ఇదే కర్మలు చేస్తూనే ఉంటాడు అన్నట్టుగా. అందుకే చెప్తుండు భగవద్గీత, అర్జున ఎవరైతే జ్ఞానం తెలుసుకోరో వాళ్ళు కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇక ఈ కాలచక్రంలో తిరుగుతూనే ఉంటారు. జ్ఞానం తెలుసుకోనంత మటుకు కర్మలు చేస్తూనే ఉంటారు. ఈ కాలచక్రంలో తిరుగుతూనే ఉంటారు. పుట్టడం చావడం ఇదే జరుగుతుంటుంది అన్నట్టు. అందుకే ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానం కానీ, ఆత్మజ్ఞానం కానీ ఇవన్నీ తెలుసుకుంటారో వాళ్ళకు ఇక మళ్ళీ పుట్టుక ఉండదు అన్నట్టు. పరమాత్మ నిరంతరం భజించిన వాళ్ళు, కీర్తించిన వాళ్ళు, జపించిన వాళ్ళు పరమాత్మ అనుగ్రహించినాడు, పరమాత్మ స్వరూపం అవుతారు. ఇక ధ్యానం చేస్తే నువ్వు ధ్యానం ద్వారా గిట్ట ఆ స్వరూపం అవుతుంది. ధ్యానం అంటే ఏంది? ఇప్పుడు బయట ప్రపంచంలో శరీరం కనిపిస్తుంది. శరీరం అంటే నువ్వా? ఇప్పుడు నేను అనుకుంటే ఉండదు కదా. నేను అనుకుంటే చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ ఉండాలిగా, పోతుంది. అంటే పోయేది నువ్వు కాదనండి. ఏ వస్తువైనా ప్రపంచంలో తీసుకొని పోవు. అందుకే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ పనిచేస్తాయి. అవి సూక్ష్మదేహానికి సంబంధించినవి. ఆ సూక్ష్మ దేహానికి సంబంధించిన దాన్ని ఈ స్థూల దేహం లోపల ఉన్నాయి. కాబట్టి ఈ స్థూల దేహాన్ని ధ్యానంలో కూర్చుండబెట్టాలి. నీ లోపల ఉన్న ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, అహంకారాన్ని ఈ సూక్ష్మదేహానికి సంబంధించి వీటిని ఆంతర్ముఖుడు చేయాలి. ఆంతర్ముఖుడు చేస్తే ఆ దివ్యశిక్షు ఓపెన్ అవుతుంది. ఆ దివ్యశిక్షుతోని నీ బుద్ధితోని లోపల ఉన్న చైతన్యాన్ని దర్శిస్తావు. సర్వాత్మగా, పరమాత్మగా వెలుగు. అది ధ్యానం. ధ్యానం ఎంత గొప్పగా ఉన్నది. ధ్యానము గొప్పది, నామము గొప్పది, రెండు గొప్పవి. పరమాత్మ అనుగ్రహించినాడు ఒకసారి ఆ స్వరూపం అవుతావు, లేదా నువ్వు ధ్యానం చేస్తే ఈ స్వరూపమై. రెండు మార్గాలు, ఒకటి ధ్యానము, రెండు పరమాత్మ మార్గాలు అన్నట్టు. ఇవన్నీ తెలుసుకోవాలి. మానవుడు తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నది అన్నట్టు. అవకాశం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ ఎటువంటి జన్మలు వస్తాయో తెలియదు అన్నట్టు. పెళ్ళి ప్రపంచంలోకి వచ్చిండు, చిన్న పిల్లోడు వస్తుంటుంది, పెరిగి పెద్దగా అవుతుంటాడు, తర్వాత చదువుకుంటాడు, చదువుకున్న యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చినాక నవద్వారపురము, ఇలా కామ, క్రోధ, లోభ, మలమచ్చ, గర్వాంకారాలన్నీ చేరుతాయి. మాయకు సంబంధించినవి. మళ్ళా వాటికి సంబంధించిన ప్రవర్తిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. అవే పెళ్లి చేపిస్తాయి. ఇవి కాదు. చిన్నపిల్లోడు ఉన్నప్పుడు ఉంటాయా? అవి ఏముండవు. ఒక వైట్ పేపర్ మైండ్ ఉంటుంది. యవ్వనం ఎప్పుడు వస్తుందో కామము, క్రోధము, లోభము, మదము, మత్స్యము, గర్వం, అర్షడ్ వర్గాలని ఈ శరీరం లోపల ఏర్పోతాయి. అవే ఏమైతాయి? పెళ్ళి, తతంగము, పేరంటము ఇవన్నీ చేపిస్తాయి. చేయించినాక సంసారం వస్తుంది. సంసారం తర్వాత భార్య వస్తుంది. భార్య తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు వారి గురించి, ధనార్జన గురించి ఎంతో కష్టపడుతుంటాడు, ఎంతో చేస్తుంటాడు. అంత అయిపోయినాక ముసలోడు అవుతాడు. ముసలోడు అయిపోయినాక శరీరం రూపంలో రాక్షస స్వరూపం వచ్చి చేరుతుంది అన్నట్టు. ఈ సృష్టి లోపల దేవతలు తయారయ్యారు, రాక్షసులు తయారు. రాక్షసులేమో శరీరంలో అనారోగ్యము, దేవతలనేమో ఆరోగ్యము, పుష్టి అన్నట్టు. ఈ రెండు రకాలు. అందుకే చీకటి, వెలుగు అంటారు. 15 రోజులు కున్నాము, 15 రోజులు చీకటి. అందుకే ఇవన్నీ ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, భోగాలు అనుభవిస్తాడు, మళ్ళీ వృద్ధాప్యం అయినాక బాధలు అనుభవిస్తాడు. సుఖం దుఃఖం
పుణ్యం చేస్తే ఆ పుణ్యం జమ అవుతుంది, దీన్ని తీసుకుపోయి వేరే లోకాలలో భోగాలు ఇస్తారు, మళ్ళీ అక్కడ అయిపోయినాక మత్స్యలోకంలో తోసేస్తుంటారు. ఇదంతా కథ ఉన్నది అన్నట్టు. ఇవన్నీ పోవడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో యవ్వనం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. భగవద్గీత జ్ఞానం కంప్లీట్ ఆత్మజ్ఞానం ఉన్నది. భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలి. ఏదైతే మహర్షులు ఋషులు ఉన్నారో వాళ్ళు చెప్పిన జ్ఞానం అంతా తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం, ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఈ పాంచభౌతికమైన స్థూల దేహం ఏంది, దీని లోపల ఉన్న మనసు బుద్ధి అహంకారం ఏంది, సూక్ష్మదేహం ఏంది, వీటి అన్నిటికీ ఫౌండేషన్ ఏంది, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మన శరీరం వస్తుంది పోవడం ఏంది, పుట్టడం ఏంది, చావడం ఏంది, ఇవన్నీ తెలుసుకోవడమే ఈ ఆత్మజ్ఞానం అన్నాడు. అందుకే రమణ మహర్షి అంటాడు, ఎవరు నువ్వు అంటాడు. అంటే నేను సుబ్బయ్య అంటాడు, నేను వెంకటయ్య అంటాడు, నేను రామయ్య అంటాడు, నేను కిష్టయ్య అంటాడు. అంటే నీ శరీరానికి పెట్టిన పేర్లు కాదు, నువ్వెవరు అంటాడు. నా దేహి, నా ఇంద్రియాని, నా మనస, నా బుద్ధియ, నా అహంకార, నా చిత్త, అయం ఆత్మ, అయం సర్వాత్మ, అయం పరమాత్మ. అది నువ్వెవరంటే ఎవరో నువ్వు తెలియదు. శరీరానికి సంబంధించిన పేర్లు చెప్తుంది, శరీరం కాదు. ఈ పాంచభౌతికమైన దేహము ఒక కాలంలో వస్తుంది, మరొక కాలంలో పోతుంది. అందుకే గీతలో చెప్తారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు. అర్జున క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం తెలుసుకున్నదే యథార్థమే. క్షేత్రం అంటే ఏంది? ఈ పాంచభౌతికమైన దేహమే క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అంటే ఏంది? దీని లోపల ఉన్న చైతన్యం పరమాత్మ. ఆ అర్జున అందరి లోపల ఉన్న ఆత్మ నేనే అంటాడు. అంటే ఏంది? చైతన్యం. ఆ చైతన్యంతోనే మనసు బుద్ధి అహంకారం చిత్తం అని పనిచేయాలి. సూక్ష్మదేహం, దాంతోనే స్థూలదేహం నడుస్తున్నది. ఈ స్థూలదేహం జడ వస్తువు, పాంచభౌతికమైన దేహం. శబ్ద స్పర్శ రూపరసగంధ ఆ సూక్ష్మదేహం ఆధారం చేసి పంచతన్మాత్రం, వీటన్నిటికి సాక్షి మాత్రం ఉన్న చైతన్యం ఆత్మ. అదే నువ్వు. దానికి దుఃఖం లేదు. ఆత్మ సంపదు సంపుబడి అంటారు. ఆత్మను అర్జున అగ్ని దయించదు, నీరు గర్భదు, వాయువాపై ఏ శస్త్రమస్త్రం ఖండించదు అంటాడు. ఏంటి? ఆత్మ సంపదు సంపుబడి అన్నాడు. అందుకే అదే నువ్వు. ఆత్మ అనేది నువ్వు. ఈ దేహం నువ్వు కాదు. దేహము ఒక కాలంలో వచ్చింది, మరొక కాలం. అందుకే ప్రతి మనిషికి దేహానికి సంబంధించిన అవగాహన పరిపూర్ణ జ్ఞానం దేవుడు ఇయ్యలేడు. ఎందుకు ఇయ్యలేడు అంటే, అయ్యా ఇది అనిత్య వస్తువు, అనిత్య వస్తువును పట్టుకొని దీనికి సంబంధించిన జ్ఞానము, వస్తు సామగ్రికి సంబంధించిన జ్ఞానము తెలుసుకొని ఏం చేస్తావు? నీ లోపల ఉన్న ఆత్మ గురించి తెలుసుకుంటే అది సర్వాత్మ, విశ్వవంతున్న వెలుగు, పరమాత్మ యోగులు. దాని లోపలనే విశ్వానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉంది, పరిపూర్ణ పవర్స్ ఉన్నాయి దాని లోపల. హరిమ మహిమ గరిమ అష్టసిద్ధులు, దానికంటే అతీతంగా ఎన్నో సిద్ధులు ఎన్నో పవర్స్, దాని లోపల ఎంతో జ్ఞానం ఉన్నదన్నట్టు. అటువంటిది తెలుసుకో అని చెప్పి వస్తుకు సామాగ్రికి సంబంధించిన జ్ఞానము, శరీరం నేనంటున్న జ్ఞానం, పర్ఫెక్ట్ జ్ఞానం ఇయ్యలేడు ఇక్కడ. ఎందుకు ఇయ్యలేడు అంటే, ఇది పోయేది నువ్వేం చేసుకుంటావు? ఈ మాయ అనేది ఇంకా త్రిగుణాత్మకమైన మాయ, దేవతలు ఇవన్నీ నడుపుతున్నారు. ఇదంతా పోయేది ఒక కాలం నుండి మరొక కాలంలో. ఒకనాడు నువ్వు గిట్ట నా స్వరూపమే అవుతావు అని చెప్పి దేవుడికి. ప్రతి మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినా అంటే అంత దేవుని స్వరూపం, దేవుని చైతన్యమే, వేరేం లేదు. అంతా ఒకనాడు ఈ సృష్టి అంతా పోతుంది, అందరు పోయి మళ్ళీ దేవుని యొక్క చైతన్యంలో వెలుగొంతారు అన్నట్టు. ఎప్పటికుంటుంది అవిద్యా మాయ ఉన్నంతసేపే ఇదంతా నాటకం అన్నట్టు. ఒక ఆయన తండ్రి పాత్ర నడుస్తాడు, ఒక ఆయన భార్య పాత్ర నడుస్తాడు, ఒక ఆమె తల్లి పాత్ర నడుస్తాడు, ఒక ఆయన ఏమో తండ్రి పాత్ర నడుస్తాడు, పిల్లల పాత్ర నడుస్తాడు, తాత పాత్ర, ఇవన్నీ పాత్రలు అన్నట్టు. ఇవన్నీ పోయేటివి. ఇది శరీరమే నువ్వు కాదు, ఈ పాత్రలు నువ్వు శరీరం. అందుకే ప్రపంచానికి సంబంధించిన సరైన జ్ఞానం ఇయ్యలేడు. ఎందుకు ఇయ్యలేడు అంటే, ఇదంతా పోయేది. ఏం చేసుకుంటావు? ఇచ్చిండు వస్తు సామగ్రికి సంబంధించిన జ్ఞానం ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? వస్తువులు, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఇప్పుడు రాకెట్లు కానీ, విమానాలు కానీ, అన్నీ శరీరానికి సంబంధించినవి. దీనికి వాడుకోవడం. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నది, నీళ్ళు కానీ కూరగాయలు కానీ అన్నీ పెట్టుకుంటున్నాం. టీవీ ఉన్నది, రంగురంగుల బొమ్మలు వస్తున్నాయి, చూస్తున్నాం. ప్రపంచంలో న్యూస్ కానీ వార్తలు కానీ ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తున్నాం. టీవీ ఇచ్చినోడు, ఫ్రిడ్జ్ ఇచ్చినోడు, ఇప్పుడు విమానం ఇచ్చాడు, విమానంలో పోతున్నాము, రాకెట్లు ఇచ్చాడు, ఉపగ్రహాలు, ప్రపంచానికి సంబంధించిన అదంతా ప్రపంచం, విశ్వానికి, శరీరానికి సంబంధించింది. విశ్వజ్ఞానం గిట్ట నీ లోపలికి పోవాలి. ప్రపంచ జ్ఞానం కాదు ఇక్కడ తెలుసుకో. నీ లోపలికి పోయి నువ్వంటే ఏంది, శరీరం అంటే ఏంది, సూక్ష్మదేహం అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, వీటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే నీకు దొరుకుతుంది. ప్రపంచంలో ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది, టెక్నాలజీ ఎంతో డెవలప్మెంట్ అయింది, సైన్స్ ఎంతో డెవలప్మెంట్ అయింది. అయినా కానీ మనిషి పోయి ఇంద్రియాలతో చూసి బయట ప్రపంచాన్ని వీక్షిస్తుండు కానీ, బయట ప్రపంచ వస్తు సామగ్రికి సంబంధించిన జ్ఞానమే తెలుసుకుంటుంది కానీ తన లోపలికి పోయి తానెవరో తెలుసుకుంటలేదు. తన లోపలికి పోయి తానెవరో తెలుసుకుంటే శాశ్వత ఆనందం నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఋషులంతా ప్రయత్నం చేసేది అది. ఋషులు ఏం చేస్తారు? తానెవరో తెలుసుకోవాలి. తానంటే శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, అహంకారం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ స్థూలదేహం నువ్వు కాదు. దీనికి అన్నిటికంటే అతీతమైన ఒక సాక్షిభావంతో ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే నువ్వు.
అదే పరమాత్మ. అదే అంటారు చూడు భగవద్గీత, క్షేత్రజ్ఞాన జ్ఞానం ఎవరైతే తెలుసుకోరో అదే యథార్థం. క్షేత్రం అంటే దేహం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల నివసిస్తున్న చైతన్యం. ఇప్పుడు చూడు ఆకాశం, ఇంటి లోపల ఆకాశం ఉంది, ఇంటి బయట ఆకాశమే ఉంది. అదే ఆత్మ, దీని లోపల ఆత్మనేమో, దీని బయట ఆత్మనేమో, బయట ఉన్న ఆత్మనేమో సర్వాత్మ అంటారు. ఈ దేహం లోపల ఆత్మనేమో ఆత్మ అంటారు. దేహంలో ఉంటే ఆత్మ, ఈ దేహం లోపల ఉంటేనేమో ఆత్మ, దేహం బయట ఉంటేనేమో సర్వాత్మ. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న వెలుగది. అదే నువ్వు. దానికి దుఃఖం లేదు, మరణం లేదు, ఏం లేదు. అసత్ చిత్ ఆనందం, నిత్యశుతి నిత్యసుఖి నిత్యభోగి, అగ్ని దహించదు, నీరు దలపదు, వాయు ఆపి, శస్త్రమాస్త్రం ఖండించదు. అది నిత్యసుఖి నిత్యభోగి నిత్యానందం. అదే నువ్వు అన్నట్టు. దాన్ని పట్టుకోవాలంటే నీ దగ్గరనే ఉంది కానీ ఇక్కడ నీకు తెలియదు. ఇంద్రియ విషయాలతో ఎన్నో జన్మలు ఎత్తి స్థూల దేహాలు పోయినాయి, సూక్ష్మదేహం తీసుకుపోయారు, మళ్ళీ ఇంకో శరీరం ప్రవేశపెట్టారు, అది పోయింది ఇంకో దాంట్లో ప్రవేశపెట్టారు. అదే ఈ ప్రకృతికి సంబంధించిన జ్ఞానం వస్తు సామగ్రికే ఉంది. శబ్ద స్పర్శ రూపరసగంగా అనుభవించే ఈ వాసనలే ఉన్నాయి కానీ నీకు ఈ పరిపూర్ణ జ్ఞానం నేను ఎవరు అనే జ్ఞానం లేదు. ఈ జ్ఞానం తెలవాలంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ ఏం గ్రంథాలు ఉన్నాయి? ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది. భగవద్గీతల ఉపనిషత్తుల జ్ఞానం అంతా భగవద్గీత లోపలనే ఉన్నది. ద్వాపర యుగంలో చెప్పిండు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇట్లా అన్ని యుగాలు ఒక్కొక్క యుగంలో తీసి సృష్టిని మళ్ళా తీసేసి కొత్త సృష్టి తయారు చేసుకుంటా వాటికి సంబంధించిన జ్ఞానం అంతా భగవద్గీత లోపల చెప్పేసిండు. ఈ భూతగణాలు అంటే ఏంది, దేవతలు అంటే ఏంది, త్రిమూర్తులు అంటే ఏంది, తానంటే ఏంది అంతా చెప్పిండు. నువ్వు అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, మానవుడు ఈ విధంగా లోపల త్రిగుణాత్మకమైన మాయ ఏంది, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, త్రిగుణాత్మకమైన భావాలతో ఈ ప్రపంచంలో ప్రసరిస్తుంది. అవే ఈ శరీరాన్ని నడుపుతున్నాయి, అవే ఆ విధంగా ప్రవర్తింపజేస్తున్నాయి. అన్ని వస్తు సామగ్రికి సంబంధించిన ఇంద్రియాలను భౌతిక ప్రపంచం నుంచి శరీరం నిత్యము నువ్వు తినేటి తాగేటి భోగంలని ఆ విధంగా ప్రవర్తన. ఇదే మాయ అంటారు అన్నట్టు. ఈ మాయ పోవాలంటే ఇంద్రియాలను నువ్వు అంతర్ముఖుడు చేయాలి. చూడు ధ్యానం ఎంత గొప్ప. ఇంద్రియాలను అంతర్ముఖుడు చేయడమే ధ్యానం. ఇప్పుడు నీవు ఈ స్థూల దేహాన్ని ధ్యానంలో కూర్చుండబెట్టినావు, నీ లోపల ఉన్న ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, అహంకారాన్ని అంతర్ముఖుడు చేసినావు. వీటన్నిటి దాటిపోయి సాక్షి మాత్రంతో ఉన్న చైతన్యం నీ బుద్ధితో దివ్యశక్తితో దర్శిస్తావు. దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం లేదు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొని ధ్యానం చేస్తే ధ్యానం తొందరగా ఫలిస్తుంది. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో అందరు ధ్యానం చెప్తారు కానీ ఏం చేస్తారు ధ్యానంలో తెలియదు. కళ్ళు రెండు మూసుకొని కూర్చోమంటే కూర్చుంటారు. ధ్యానం లోపలనే జ్ఞానం వస్తుంది. ఏడికేం వస్తుంది? ధ్యానం లోపల జ్ఞానం వస్తుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత వస్తుంది. ఎట్లా కష్టపడాలంటే ఈ మనసు ఎప్పుడు విషయ ప్రపంచంలో తిరిగి ఉంటుంది. ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నది, ఎన్నో శరీరాలను ధరించున్నది. అవన్నీ పోయినాయి. మళ్ళీ వైట్ పేపర్ మనసు బుద్ధి వస్తుంటుంది. ఈ ప్రపంచకు ఈ యుగంలో మళ్ళీ జన్మెత్తంగానే ఈ ప్రపంచకు సంబంధించిన వాసనలన్నీ ఇలా మన మైండ్ లోపల ఉన్నాయి అన్నట్టు. నువ్వు చూసినవి, తిన్నవి, తాగినాయి అని మైండ్ స్వీకరించింది. ధ్యానంలో వస్తున్నప్పుడు విషయ ప్రపంచానికి సంబంధించినవి వాసనలు వస్తున్నాయి. నీకు తెలియదు. మరి ధ్యానంలో ఎక్కడ పోతావు, ఎట్లా చేస్తావు? నువ్వు ధ్యానంలో కూర్చోగానే నీకు ఫలిస్తుందా? అందుకే ఆత్మజ్ఞానం వినాలి. ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, నీ మనసుని ఎట్లా నిర్దేశించాలి, బుద్ధిని ఎట్లా నిర్దేశించాలి. ఇంద్రియాల తర్వాత దాటింది ఏముంది? మనసు ఉంది. మనసు తర్వాత దాటింది ఏమి? బుద్ధి ఉంది. దాని దాటింది ఏముంది? అహంకారం ఉంది. దాని దాటింది ఏముంది? ఆత్మ చైతన్యం. వీటన్నిటికీ ఒక సాక్ష్యం అదే నేను అని జ్ఞానం కలిగి నువ్వు ధ్యానంలో కూర్చొని చేస్తే అందుకే ఎంబడే నీ ధ్యానం ఫలిస్తావు. అందుకే సజ్జన సాంగత్యం అభ్యాస యోగైన వైరాగ్యాన అంటే నీకు వైరాగ్యంతో కూడింది అభ్యాసం కావాలి. అభ్యాసం ఏంది? ఈ సజ్జన సాంగత్యం ఆ అభ్యాసం. ఈ సజ్జన సాంగత్యం ఏంది? సత్సంగం అంటే ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు ధ్యానం చేస్తే తొందరగా నీ ధ్యానం ఫలిస్తుంది అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తావు. నువ్వు ఒక ఊరికి పోవాలంటే నువ్వు ఇక్కడ ఉంటే వేరే ఊరికి పోవాలంటే తొవ్వ తెలుస్తేనే కాకపోతావు. తొవ్వ తెలియదు ఎట్లా పోతావు? ఇది గిట్ట అంతే. నువ్వు ధ్యానంలో కూర్చుంటున్నావు. ధ్యానంలో కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు. విషయ ప్రపంచ వాసనలు ఏముంటున్నాయి కానీ నీకు ఏం తెలియదు. నీ ధ్యానం ఎట్లా ఫలిస్తుంది? అందుకే నీ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఈ ప్రపంచం మొత్తం ఎట్లా తయారు చేసింది పరమాత్మ మొట్టమొదటి నుండి. పరమాత్మ అంటే ఏంది, పుట్టడం ఏంది, చావడం ఏంది, అన్నీ వీటికి అన్నిటికి సంబంధించి ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, ఈ స్థూలం అంటే ఏంది, సూక్ష్మదేహం అంటే ఏంది, వీటికి సంబంధించిన జ్ఞానం నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ధ్యానం చేస్తావో నీకు ధ్యానం తొందరగా ఫలిస్తుంది అన్నట్టు. లేదా ఇంకోటి పరమాత్మ నామం ఇదంతా కష్టపడి నాతో అయితట్లేదు అంటే నిరంతరం పరమాత్మ నామం చెప్పాలి. పొద్దున, సాయంత్రం, రాత్రి, ఎప్పుడు నీ నాలుక మీద లాభం ఉండాలి. నీకు రూపాయి ఖర్చు పెట్టేది లేదు. నామం చెప్తే నీకు ఏమైనా పైసలు ఖర్చు అయితే లేదు. ధ్యానం చేస్తే నీకు డబ్బు ఖర్చు అవుతుంది లేదు. రెండు నీకు
శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటి కదా, ఉపయోగపడే మార్గాలే కదా. ఇప్పుడు బయట ప్రపంచంలో ఫోన్లు పట్టుకుంటారు, గంటలు గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, టీవీలు చూస్తారు, గంటలు గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, క్రికెట్ చూస్తారు, గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఆ మార్కెట్లు అంటారు, షాపింగ్లు అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఈ ఊళ్ళు ఆ ఊళ్ళు అన్నీ తిరుగుతున్నారు, యాత్రలు పోతారు, ఎన్నో చేస్తారు. మరి ఒక రోజు ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఏమవుతుంది? పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట, తనకు శాశ్వత ఆనందం వస్తుంది కదా. ప్రపంచంలో ఉన్నంతసేపు ధ్యానం చేస్తే ఈ బాడీ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, శరీరం ఎప్పుడు హెల్దీ, ఫుల్ హెల్దీతో ఉంటుంది. మళ్ళీ శాశ్వత ఆనందం వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది ధ్యానం లోపల. నువ్వు పరమాత్మ నామం చెప్తే గిట నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఫస్ట్ నీకు ఆరోగ్యం వస్తుంది, నామం లోపలికి ఐశ్వర్యం వస్తుంది, తర్వాత మోక్షం వస్తుంది. ఇప్పుడు క్షీరసాగర మదనం చేస్తారు దేవతలు, రాక్షసులు. దాని లోపల నుంచి ఏమొస్తుంది? ఫస్ట్ కామధేనం వస్తుంది, కల్పవృక్షము కామధేనం వస్తుంది. కామధేవం వచ్చిన తర్వాత కల్పవృక్షము, కామధేవం, అంబారి, ఆవిరావతం వస్తుంది. ఫస్ట్ ఆలాహాలం వస్తుంది. ఆలాహంతో పరమేశ్వరుడు సేకరిస్తారు. తర్వాత కామధేనం వస్తుంది, అంబారి, ఐరావతం, ఇటువంటి ఎన్నో వస్తాయి కానుకలు. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తపస్సు ఏదైతే నువ్వు తపస్సు చేస్తావో, దేవుని నామం జపము, ఆ తపస్సు చేస్తే దాని నుంచి ఫలాలు అన్నట్టు. ఇక కామధేనువు ఏంటి? కామధేనువు అంటే వరాలు అన్నట్టు. నువ్వు ఏది కోరుకుంటే అదైతుంది. కామధేనువు ఋషులు తీసుకుంటాయి. తర్వాత నీకు కల్పవృక్షం నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది, అది ఫలాలే. తర్వాత ధన్వంతరి వస్తాడు, శరీర ఆరోగ్యం, పుష్టి. తర్వాత ధన్వంతరి వచ్చి అమృతం వస్తాడు, అంటే నువ్వు అమృత స్వరూపుడు అవుతున్నావు. అంటే పరమాత్మ స్వరూపం లాస్ట్ మోక్షం అంటారు. లోపల ఫైనల్ అమృతమే కదా, అది మోక్షం అంటారు. ఇవో ఒక్కొక్కటి నీ తపస్సులకేం వస్తాయి అన్నట్టు. తపస్సు చేస్తే దేవుడిచ్చే ఫలాలు. ఫస్ట్ ఏమి ఇస్తుండు? నీకు శరీర ఆరోగ్యం ఇస్తుండు, ఐశ్వర్యం ఇస్తుండు. తర్వాత ఇంకా కొన్ని దివ్యశక్తులు ఇస్తుండు, హరిమ, మహిమ, గరిమ, అష్టసిద్ధులన్నీ ఇస్తుండు. తర్వాత మోక్షం ఇస్తుండు. ఇట్లున్నది. నువ్వు తపస్సు చేసిన ఫలంతో ఆ మధ్యలో వస్తాయి ఈ ఫలాలు. ధ్యానం చేస్తే గిట్టే వస్తాయి, అన్నీ వస్తాయి. ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది, తర్వాత ఐశ్వర్యం వస్తుంది, దాని హరిమ, మహిమ, గరిమ, అష్టసిద్ధులు వస్తాయి, దివ్యశక్తి ఓపెన్ అవుతుంది. నువ్వు సర్వాత్మగా విశ్వవంతున్న సర్వాత్మ అవుతుంది. వాళ్ళ పూర్ణాత్మగా పరమాత్మ వెలుగుతుంది. పరమాత్మ అంటే మోక్షం, సర్వాత్మ అంటే దండం. ఇప్పుడు కొంతమంది ఎన్లైటెడ్ మాస్టర్లు అంతా వెలుగొందిన వాళ్ళు సూక్ష్మదేహంతో సర్వాత్మగా వెలుగొందిరు. కావాలంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది దేహం విడిచిపోయి సర్వాత్మగా వెలుగొందారు, పరమాత్మలో కూడా కలిసిపోయిన వాళ్ళు పరమాత్మ. ఇట్లా చాలా రకాలు ఉన్నది అన్నట్టు. అందుకే ఈ జ్ఞానం అంతా తెలుసుకోవాలి. నువ్వు జ్ఞానం తెలుసుకుంటే నీకు శాశ్వత ఆనందం వస్తుంది. ప్రపంచంలోకి వచ్చినామంటే టైం పాస్ చేయదు. కాలము, సమయము ఎంతో వృధా అయింది. ఇప్పుడు ఈ శరీరానికి నీకు ఒక 100 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు దేవుడు. 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల లోపల ఏమున్నది? చిన్న పిల్లోడు కొంతకాలం పోయింది, యవ్వనం లోపల కొంతకాలం పోయింది, కౌమార దశతో కొంతకాలం పోయింది, వృద్ధాప్యంలో కొంతకాలం పోయింది. మళ్ళీ ఈ 100 సంవత్సరాల లోపల సగము పగలు, సగము రాత్రి. పగలు ఏం చేస్తుండు? కష్టపడుతుండు, ఆహార పదార్థాలు సంపాదించుకుంటుండు, భుజిస్తుండు, రాత్రి నిద్రపోతుండు. భోజనం మైతనం నిద్ర, భోజనం మైతనం నిద్ర. సహకాలం దానికి పోయి, సహకాలం దీనికి పోయి. నీకు ఏడున్నది ఇలా? అందుకే ఇలా కొంతకాలం ఏం చేయాలంటే తపస్సుకు, ధ్యానానికి, జపానికి, ధ్యానానికి ఉపయోగించుకోవాలి. ఈ జపమే తపస్సు అంటారు. దేవుని యొక్క నామమే జపము, తపస్సు దాన్ని అంటారు. నిరంతరం నాలుక మీద జపం చేస్తే నామజపం చేయడమే దాన్నే జపము, తపస్సు అంటారు. దేవుని గురించి స్మరించడం, స్మరణ ఈ స్మరణ అనేది గిట్ట ఒకనాడు నువ్వు కళ్ళు 2 మూసుకొని ధ్యానంలో కూర్చుంటే స్మరణ చేస్తే నీ మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ ఏం చేస్తాయి? ధ్యానంలో వెళ్ళిపోతాయి. ఆ పరమాత్మ స్వరూపమై వెలువడతాయి. ఇది గిట్ట ధ్యానం అయిపోతుంది. ఈ తపస్సు అనేది గిట్ట ఒకనాడు ధ్యానం అయితే నీ మనసు జపం చేయంగా నీ లోపల ఆలోచనలు అన్నీ అయిపోతాయి. చిత్తము ఏదైతే మనసులో వచ్చే ఆలోచన చిత్తవృత్తి నిరోధ అంటారు చూడు, అవి ఆ విధంగా నిరోధించబడి నీ మనసులో ఏముండదు, ఎంటీ అయిపోతుంది. ఓన్లీ పరమాత్మ నామమే గిరా 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 తిరుగుతుంటుంది. తిరిగి ఆ పరమాత్మ స్వరూపమే వెలుగుతుంది. అది మోక్షం ఉంటుంది. జపం చేయంగా ఓనాడు ఇదిగిట కన్ను 2 మూసుకొని కూర్చుంటే జపం చేస్తే నువ్వు ఆ స్వరూపం అవుతుంది. లేదా ధ్యానంలో కూర్చుండబెట్టి ఆ స్వరూపం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ తెలుసుకోవాలి. శాశ్వత ఆనందం పొందడానికి ప్రయత్నం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఈ పాంచభౌతికమైన దేహం ఏంది, మళ్ళీ దీని లోపల సూక్ష్మదేహం ఏంది, మనిషి సావడం ఏంది, పుట్టడం ఏంది, అసలు ఏం నడుస్తుంది ప్రపంచంలో, ఈ రావడం ఏంది, పోవడం ఏంది, ఎందుకు ఈ విధంగా నడుస్తుంది, అసలు ఆనందం అంతే ఏముంది, ఎక్కడ ఉన్నది. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఉన్నదే ఆనందం అనుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఉన్నదే ఆనందం ఎందుకు అంటే తన మాయ ఏదైతే పరమాత్మ దేవుని యొక్క మాయ ఉందో మాయతో కప్పబడి ఉన్నాడు. త్రిగుణాత్మకమైన మాయ ఏదైతే ఉందో ఆ మాయతో కప్పబడి ఉన్నాడు. ఏం కప్పబడి ఉన్నది? నీ మనసు, బుద్ధి, అహంకారము,
ఇంద్రియాలు ఇవన్నీ భావ ప్రపంచంలో వీక్షిస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధ 5 పంచతనం ఇవే తింపి 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 చూపెట్టిండు. 5 కంటే ఎక్కువ లేవు. ఇవే ఏమవుతుంది, నిత్యము భోగము సుఖము అని చెప్పి వీటితోనే ఉన్నాడు. ఇక్కడ జ్ఞానం లేదు కదా, ఈ మాయతో తప్పుబడి ఉన్నాడు. అందుకే ఈ స్థూలదేహం ఏంది, సూక్ష్మదేహం ఏంది, ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, దేవతలు అంటే ఏంది, ఇవంతా ఏం తయారు చేయబడ్డది. ఇక్కడ నుంచి రావడమే తెలుసుకుంటే ఆ పరమాత్మ స్వరూపమై వెలుగొందుతున్నాడు. అంటే పూర్ణాత్మగా పరమాత్మను పరమాత్మ ధ్యానం చేస్తే ప్రపంచం వచ్చింది, నువ్వు ధ్యానం చేస్తే పరమాత్మ అవుతుంది. నువ్వు నామజపం చేస్తే గిట పరమాత్మ. ఇది నామం అనేది గిట ఒక ధ్యానంగా మారిపోతుంది. ఒకరు చెప్పంగా 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 నాలుక మీద నువ్వు నిద్రపోతే గిట, నువ్వు వండుకుంటే గిట నామం మీద తిరుగుతుంటుంది. అంటే నీ మనసులో ఆలోచనలన్నీ ఆగిపోతుంటాయి. ఇప్పుడు ప్రతి మనిషికి ఏముంటాయి, విషయ ప్రపంచ వాసనలే మళ్ళీ జన్మ కారణమవుతుంది. ఇప్పుడు ఇలా కర్మలు చేసింది, భార్య పిల్లలు వద్దంతా చేస్తే, ఇప్పుడు మన స్కూల్కి పోతే టీచర్ చెప్తే లెసన్ మైండ్లో ఎక్కించుకుంటే ఒక లెసన్ లెక్క ఎట్లుంటుందో, ఈ రోజు అంతకంటే గొప్ప లెసన్ ఇక్కడనే జరుగుతున్నది. ఏం జరుగుతున్నది, భార్య పిల్లలతో ఉన్నాడు, వాళ్ళతో బయట పని చేసినాయి, ఆహార పదార్థాలు సంపాదించుకోవడం, వాళ్ళతో మాట్లాడినాయి, వీళ్ళతో మాట్లాడినాయి, ఆఫీస్లో పోయి వర్క్ చేసింది, ఇంకోటి చేసింది, వ్యవసాయం చేసింది, ఇవన్నీ మైండ్ రికార్డ్. ఈ కర్మ మైండ్ రికార్డే ఉన్నది. నీకు పరమాత్మ నామేయడం మైండ్లో లేదు. అందుకే రాత్రి వండుకున్నా, పొద్దున్న లేచిన, ఇప్పుడు నాలుక మీద నామం ఉంటే నువ్వు వండుకుంటే గిట్ట నామం గిరా 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 నీ మైండ్ లోపల తిరిగితే చిత్తం నిర్వహించి ఒకనాడు నువ్వు ఆ స్వరూపమే ఎగుమతి చేస్తావు. అంటే ఇక్కడ నామం నీకు టికెట్ అన్నట్టు, అక్కడ రిజర్వేషన్. దీని అంతా లోతుగా దాచి ఋషులు మహర్షులంతా తపస్సు చేసి సంపాదించుకున్న జ్ఞానం ఇదే అన్నట్టు. పాశ్చాత్య దేశాలలో లేదు. మన హిందూ ధర్మ సాంప్రదాయంలో ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నది ఈ జ్ఞానం అంతా. అమెరికా, లండన్, ప్యారిస్, దుబాయ్ అక్కడ లేదు. వాళ్ళంతా జన్మలు అయిపోయినా ఇక్కడ మన భారతదేశంలో జన్మెత్తాలి. అప్పుడు వాళ్ళు ఇక్కడ జ్ఞానం తెలుసుకొని శాశ్వతం. అంటే నిజానికి ఇక్కడ భారతదేశం గొప్పదని చెప్పుకోవడానికి ఏం లేదు, విశ్వమంతా ఒకటే. కాకపోతే ఆ విధంగా దేశాలన్నీ నిర్ణయించబడ్డాయి అన్నట్టు. అందరి లోపల ఉన్నది పరమాత్మ చైతన్యం ఒకటే. అందరి లోపల ఉన్నది జ్ఞానం. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ 4 రకాలు నిర్ణయించబడ్డాయి. శూద్రుని లోపల అదే ఉన్నది, వైశ్యం లోపల అదే ఉన్నది, క్షత్రియుని లోపల అదే ఉంది, బ్రాహ్మణ. అందరి లోపల ఉన్న చైతన్యం ఒకటే అన్నట్టు. పరమాత్మ ఒకటే, చైతన్యం ఒకటే, రెండు లేదు. కాకపోతే త్రిగుణాత్మకమైన మాయ వలన ఈ విధంగా కులాలు మతాలు నిర్దేశించబడ్డాయి. ఈ ప్రపంచం ఆ విధంగా నడుస్తున్నది. అందుకే వీటన్నిటికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే గురువు కావాలి. గురువు దగ్గర పోతే జ్ఞానం ఇస్తాడు, శాశ్వత ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుసుకోవాలంటే చాలా ఉంది. సత్యం జ్ఞానం అంత అనంతం అంటారు. ఎంత జ్ఞానం చెప్పినా కానీ తరగదు. ఈ ఆత్మజ్ఞానము, ఆత్మబోధ, ఆత్మజ్ఞానం ఇవన్నీ ఒకటే అన్నట్టు. నేను చెప్పే జ్ఞానం భాగవతం, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు వాటన్నిటిని కాచి వడబోసి పిండి రసం తీసుకొచ్చిన జ్ఞానం. తింటే శాశ్వత ఆనందం వస్తుంది. జ్ఞానం గురించి సంబంధించిన జ్ఞానం ఉన్నది, దేవునికి సంబంధించిన నామానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది. మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తారు, దానికి సంబంధించింది మీరు అడగవచ్చు. 9908229146 రామకృష్ణారెడ్డి నంబర్. మళ్ళీసారి 9908229146 9908229146. ఈ నంబర్కు మీరు కాల్ చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు సాధకులకు సాధన చేయాలన్నా, ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం కావాలన్నా నేను చెప్తా. మీరు కాల్ చేసి నాతో తెలుసుకోవచ్చు. డైరెక్ట్ నన్ను కలవాలంటే గిట్ట కలవచ్చు. కాల్ చేయాలంటే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఇస్తా, నామానికి సంబంధించిన జ్ఞానం కావాలంటే ఇస్తా. ఆత్మ అంటే ఏంది, సర్వాత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, పంచభౌతిక దేహాలు ఏంది, దేవుడు అంటే ఏంది, సృష్టి ఏ విధంగా జరిగింది, దేవతలు అంటే ఏంది, త్రిమూర్తులు అంటే ఏంది, వీటికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం నాకు దగ్గర ఉన్నది. మీకు కావాలంటే ఇస్తా. తీసుకోండి, సాధన చేసుకోండి, తరించుండి, శాశ్వత ఆనందం వచ్చింది. మనిషికి కావాల్సిన శాశ్వత ఆనందమే కాదు. ఈ శరీరం ఒక దశలో ఉంటుంది, మరొక దశలో అదృశ్యమైపోతుంది. శరీరం నిత్యం కాదు, ఈ భోగాలు నిత్యం కాదు. ఏమొస్తుంది, శరీరమే నీ ఎంబడి రాదు. ఈ శరీరానికి సంబంధించిందే ఇక వస్తు సామగ్రి. నువ్వు బిల్డింగ్ కట్టుకున్నావు శరీరానికి, ఈ దేహాన్ని కాపాడు. కారు తెచ్చుకున్నావు, ఈ దేహానికి సంబంధించి. విమానం తెచ్చుకున్నావు, ఈ దేహానికి సంబంధించి. పెళ్లి చేసుకున్నావు, ఈ దేహానికి సంబంధించి. శబ్ద స్పర్శ రూప రసగంధ పిల్లలను కన్నావు, ఈ దేహానికి సంబంధించి. లాస్ట్కి వస్తే శరీరమే విడిచిపెట్టినావు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా నీకు రానే రావు. ఈ ప్రపంచంలో ప్రకృతి పరంగా వచ్చిన శరీరము, ఈ దేహము ఒక కాలంలోని మరొక కాలంలో అదృశ్యమైంది. ప్రకృతి పరంగా ఏ వస్తువు వచ్చినా అన్ని నశించిపోయేది. శరీరం వచ్చిందంటే పోయేది. నీ లోపల ఉన్న ఆత్మ సదా ఎప్పుడు భాషిస్తుంది. అందుకే ఋషుల దగ్గర పోతే నువ్వెవరు అంటారు, ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు. అంటే నువ్వెవరో తెలుసుకోవాలి. నేను నాకు తల్లిదండ్రులు పెట్టి నీ శరీరం నేను, నా పేరు రామయ్య, వెంకటయ్య, కృష్ణయ్య, ఇటువంటి పేర్లు చెప్తారు. అది కాదు. నీ లోపల నువ్వెవరంటే చైతన్యం. నా దేహి, నా ఇంద్రియ, నా మనస, నా బుద్ధి, నా అహంకార, నా చిత్త
అయం ఆత్మ, అయం సర్వాత్మ, అయం పరమది. దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, వీటన్నిటి దాటిపోయిన చైతన్యం నేను. ఋషులు చెప్పిందంత ఇది, మహర్షులు చెప్పిందంత ఇది. ఇక అయిపోయిందా? ఐదుట్లో అయిపోయింది. భగవద్గీతలో అయితే ఇదే చెప్పింది. అర్జున అందరి లోపల ఉన్న ఆత్మనే నేను అంటే ఆయన వేరు నువ్వు వేరా, రెండొకటేగా. అర్జున అందరి లోపల ఉన్న ఆత్మనే నేను అంటుండు. అదే నువ్వు క్షేత్రజ్ఞుల జ్ఞానమే తెలుసుకునేది యథార్థ జ్ఞానం. క్షేత్రమేంది? శరీరం. క్షేత్రజ్ఞుడేంది? లోపల ఉన్న చైతన్యం. అదే నువ్వు. దాంతోనే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ స్థూల సూక్ష్మాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ స్థూల సూక్ష్మాలు ఒక కాలం నుండి మరొక కాలంలో అదృశ్యమవుతాయి. ఈ పాంచభౌతిక దేహము దీనికంటే గొప్పది. ఈ పాంచభౌతికమైన ప్రకృతి ఏదైతున్నదో దీనికంటే గొప్పది సూక్ష్మానికి సంబంధించి పరప్రకృతి అంటారు. ఇది భౌతిక ప్రకృతి, అది పరప్రకృతి. ఆ సూక్ష్మానికి గొప్పది అన్నాడు. ఈ రెండు ప్రకృతి వల్లనే జీవులంతా పుడుతురు అర్జున అంటారు. ఏంటి ఆ పరప్రకృతి? నీ మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, దేవతలు, త్రిమూర్తులకు సంబంధించి పరప్రకృతి. అది ఈ భౌతిక ప్రకృతి పాంచభౌతికమైన దేహాలకు సంబంధించి ఆకాశ, వాయువు, తేజము, జలం, పృథ్వీ 5 పంచభూతాలతో నిర్మించబడింది ఈ భౌతిక ప్రకృతి అన్నట్టు. ఈ శరీరం దీని నుంచి ఏర్పడి 5 పంచభూతములతో పంచీకరణం చెంది ఈ భౌతిక ప్రకృతి నుంచి వచ్చిన శరీరం దేవతల నుంచి వచ్చింది, ఇంద్రియాల నుంచి వచ్చింది, ఇంద్రియాలు త్రిమూర్తుల వచ్చింది, మనసు, బుద్ధి, అహంకారం. వీటన్నిటికంటే పరమాత్మను వచ్చి చైతన్యం. వీటన్నిటికి సాక్షి స్వరూపం, జీవస్వరూపం. సాక్షి భావంతో ఉన్నది జీవస్వరూపం అన్నట్టు. అదే నువ్వు. ఆ చైతన్యం నువ్వు. ఇది కాదు, ఇది మాయ. ఈ స్థూలము, ఈ సూక్ష్మరు రెండు మాయ అన్నట్టు. ఇది దాటిపోయింది నువ్వు అది అన్నట్టు. వీడి దేవతల నుంచి, త్రిమూర్తుల నుంచి ఈ త్రిగుణాత్మకమైన మాయ. అర్జున ఈ ప్రపంచానికి అంతా నేనే కర్తను, కానీ నా అకర్తగా లెక్కించుకో అన్నాడు. అంటే ఆయన ఒక సాక్షి భావంతో ఉన్నాడు. ఆయన కర్మలతో పని లేదు, ఏం లేదు. నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ గిట అదే స్వరూపంలో ఉన్నారు, వాళ్ళ గిట కర్మలతో పని లేదంటారు. అంటే నువ్వు ఆత్మస్వరూపుడై వెలుగొందినప్పుడు, ఆత్మగా తెలుసుకున్నప్పుడు నీ గిట ఈ ప్రపంచంతో కర్మతో లేదు. పరమాత్మ ఎట్లా సాక్షి భావంతో నువ్వు అట్లే ఉంటావు సర్వాత్మగా వెలుగొందినప్పుడు. ఇదంతా దాచిపెట్టబడ్డది జ్ఞానం. తెలుసుకోవాలి. దేవతలు అంటే ఏది, త్రిమూర్తులు అంటే ఏది, ఎక్కడి నుంచి మహత్తత్వం నుంచి ఎట్లొచ్చింది, పరమాత్మ నుంచి ఇది అంతా ఎట్లొచ్చింది, ఎట్లా ఇదంతా సృష్టి తయారు చేయబడ్డది, ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చింది పోతుంది, ఏమవుతుంది, మనిషి వస్తున్నాడు, ఏమవుతుంది, సావడం ఏంది, పుట్టడం ఏంది తెలుసుకోవాలి. తెలుసుకొని శాశ్వత ఆనందం పొందడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. నాకు ఇంకోసారి మీకు ఫోన్ నెంబర్ చెప్తా. ఏదన్నా కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. 9908229146 9908229146 9908229146. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.